So in the last class we discussed simple buck converter. Simple buck converter. In the last class we discussed a simple buck converter. That is a voltage source, a switch, and a freewheeling diode. తర్వాత load. ఓకే, సింపుల్ బక్ కన్వర్టర్ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇందులో ఆర్ లోడ్ అయితే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అవసరం లేదు. ఆర్ఎల్ లోడ్ అయితే ఫ్రీ వీలింగ్ డయోడ్ అవసరం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే సప్లై వోల్టేజ్ Vs, అవుట్పుట్ వోల్టేజ్ V0. బట్ V0 ఎలా ఉందంటే ఫస్ట్ కేసులో 0 నుంచి T ఆన్ వరకు స్విచ్ క్లోజ్ అయినంత వరకు Vs, స్విచ్ ఓపెన్ అయితే సప్లైతో డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి 0. ఓకే, సో ఈ రెండు మనం నేర్చుకున్నాం. V0 మళ్ళీ Vs మళ్ళీ 0. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ ద లాస్ట్ టైం బూస్ట్ కన్వర్టర్ కూడా చెప్పాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సడన్ గా ఈ వోల్టేజ్ డిక్రీజ్ ఉంది చూడండి, Vs నుంచి 0 రావడం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దట్స్ ద ఫస్ట్ ప్రాబ్లం. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు నాకు 10 volts నుంచి 5 volts రావాలి అని అనుకుంటే నేను 10 చూపిస్తాను. 5 volts రావడానికి what is the relation between output voltage and input voltage? V0 is equal to D times Vs. Output voltage is equal to duty cycle times Vs. ఓకే, ఇప్పుడు నేను డ్యూటీ సైకిల్ ఎంత పెట్టుకోవాలి? 10 నుంచి 5 రావాలంటే 0.5 అంటే ఇది 0. ఒక 1 సెకండ్ అనేది టైం పీరియడ్ అనుకుంటే 0.5. సో ఇది 10 volts. నాకు ఇప్పుడు యావరేజ్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద యావరేజ్ ఫార్ములా ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? మాక్సిమం ఇంటూ voltage into T on, that is 0.5 by total time. So I am getting 5. Accept. So duty cycle కూడా నేను ఎంత పెట్టుకున్నా? డ్యూటీ సైకిల్ అంటే ఏంటి? T on by T, that is nothing but 0.5. ఓకే, ఇలా చేస్తాం. బట్ నేను అంటుంది ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకొక అప్లికేషన్ 5 volts కావాలి. నా దగ్గర 10 volts సప్లై ఉంది. ఇలాంటి కన్స్ట్రక్షన్ పెట్టాను. 5 volts కావాలి కాబట్టి ఈ అప్లికేషన్కి అది సప్లైగా పెట్టుకుంటాను. బట్ నాకు ఉన్నది ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 10 volts ఎలా అయితే కన్సిస్టెంట్ ఉందో ఈవెన్ మై 5 volts షుడ్ బి ఆల్సో కన్సిస్టెంట్. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే వోల్టేజ్ సడన్ గా ఇది తగ్గడం ముందు చూసారు, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. 10 నుంచి సడన్ గా 0 విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో వోల్టేజెస్ సడన్ గా అలౌ చేయని ఎలిమెంట్ ఏంటి? కెపాసిటర్. వోల్టేజెస్ ని సడన్ గా అలౌ చేయని ఎలిమెంట్ ఏంటి? కెపాసిటర్. సో ఐ విల్ కీప్ ఏ కెపాసిటర్ అక్రాస్ ద ఓకే, సో వోల్టేజ్ ప్రాబ్లం, ఆ వోల్టేజ్ 10 volts నుంచి 0కి లేదు Vs నుంచి 0కి ఆ సడన్ గా ఆ డ్రాప్ ని కంట్రోల్ చేయడానికి, అలా డ్రాప్ ఉండకుండా చేయడానికి వాట్ ఐఎమ్ యూజింగ్ కెపాసిటర్. It is one of the filter component. I am using a capacitor. తర్వాత in the same way లోడ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ చెప్పండి. ఒకవేళ రెసిస్టివ్ లోడ్ అనుకోండి, లోడ్ వోల్టేజ్ ఇది, లోడ్ కరెంట్ కూడా ఇది. ఈవెన్ కరెంట్ ఆల్సో డిక్రీజింగ్ సడన్లీ ఫ్రమ్ దిస్ maximum point to 0, which is also not acceptable. So we keep an inductor. Inductor పెడితే ఏమవుతుంది? Inductor doesn't allow sudden changes of current. Capacitor doesn't allow sudden changes. So our circuit diagram would become buck converter with filter, so that manaku will get, that is the super buck converter. This is a simple thing. That is the good buck converter, because మీకు లోడ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కంటిన్యూస్ గా ఉంటుంది, లోడ్ దగ్గర వోల్టేజ్ కూడా కంటిన్యూస్ ఉంటుంది. దెన్ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ ప్యూర్ డిసి. సో వేరే అప్లికేషన్కి, సో సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు నీకు 10 volts నుంచి నీకు 5 volts కావాలి.
ఆ 5 volts నువ్వు వేరే అప్లికేషన్కి ఉపయోగిస్తావు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నీకు 10 volts ఎలా అయితే ఇలా కన్సిస్టెంట్గా ఉందో ఈవెన్ 5 volts కూడా కన్సిస్టెంట్గా ఉంటాయి. ఓకే, ఏమాత్రం లేకపోతే ఏం స్మాల్ చేంజెస్ ఉంటాయి అంతేగాని దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ సింపుల్ బక్ కన్వర్టర్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది, 10 volts సగం టైం వరకు ఉంటుంది 0.5t, మిగిలిన టైం 0 ఉంటుంది. సో యావరేజ్గా ఒక మనిషికి ఎంత కనిపిస్తాం, 5 కనిపిస్తాం, 5 rupees అంటే యావరేజ్గా. ఇట్స్ అ సింపుల్ థింగ్, ఇట్స్ అ సింపుల్ లాజిక్. దట్ ఈస్ వాట్ సింపుల్ బక్ కన్వర్టర్ ఇస్ డూయింగ్. This is what simple buck converter is doing. But I don't want నాకు మాత్రం ఇలాంటి సడన్ డిక్రీజింగ్ ఉంది చూడండి, I don't want that. సో వోల్టేజ్ సడన్లీ డిక్రీజింగ్. సో ఇలాంటి సడన్ డిక్రీజెస్ ని అపోజ్ చేసేవాడు ఎవడు? కెపాసిటెన్స్ ఈజ్ మీన్స్ ఫర్ కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్ టు చేంజ్ ఆఫ్ వోల్టేజ్. సో అందుకోసం లోడ్కి అక్రాస్ గా కెపాసిటెన్స్ పెట్టుకుంటాం. ఇది అవుట్పుట్ వోల్టేజ్. టెల్ మీ వాట్ ఈస్ అవుట్పుట్ కరెంట్ డయాగ్రామ్? సేమ్ డయాగ్రామ్, మేబీ మ్యాగ్నిట్యూడ్ విల్ బి డిఫరెంట్. సో ఇన్ దిస్ వే ఆల్సో ఇక్కడ కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ సడన్ డిక్రీజ్ ఆఫ్ కరెంట్. సో నేను ఏం పెట్టుకుంటాను, ఇండక్టర్. సో ఇప్పుడు నాకేం జరుగుతుందంటే, నౌ దిస్ ఈజ్ మై ఫైనల్ buck converter or buck chopper. Final buck chopper will be okay, or step down chopper. People call this one as a regulator also. ఇంక రెగ్యులేటర్ అనే టర్మ్ ఎక్కడ నేర్చుకుంటారు? ఇట్ ఈస్ రెగ్యులేటర్ అనే టర్మ్ మీకు గుర్తుంటే ఒక హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంది లేదా ఒక ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంది. ఏసీ నుంచి నీకు ఏమొస్తుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఏసీ అంటే ఇది. ఇక్కడ లోడ్ దగ్గరికి ఏమొస్తుంది, లోడ్ దగ్గరికి ఇలాంటి వేవ్ ఫామ్ వస్తుంది. ఓకే, నాకు రెక్టిఫైర్ అంటే ఏంటి, ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేయాలి. చేశాను. ఓకే, నాకు ఏసీ వేవ్ ఫామ్, ఇట్స్ అ ప్యూర్ ఏసీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ డీసీ. ఇట్ ఈస్ డీసీ బికాస్ average ఉంది, there is an average, so it is DC, but it is not the pure DC. Okay, so same thing, voltages ఇలా ఉంది కదా. సో voltage is changing, ఆ చేంజ్ అస్సలు ఆల్మోస్ట్ కాన్సిస్టెంట్గా ఉండాలి, అందుకే కెపాసిటర్. అలాగే కరెంట్లో కూడా కన్సిస్టెంట్ కరెంట్ ఉండాలి, అందుకే ఇండక్టర్. మీకు ఫిల్టర్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాను, ఎల్సీ ఫిల్టర్స్ కెపాసిటెన్స్ పెట్టుకుంటాం. ఒక ఫిల్టర్ వచ్చి సి ఫిల్టర్ అంటాం, ఒక వచ్చి ఎల్ ఫిల్టర్ అంటాం, రెండు ఉపయోగిస్తే ఎల్సీ ఫిల్టర్ అంటాం. సో ఇప్పుడు రెక్టిఫైర్ ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తాం, బట్ నీకు ప్యూర్ డీసీ రాదు, ఇలాంటి డీసీ వస్తుంది. ఈ డీసీని ప్యూర్ డీసీగా చేస్తాం, బై యూజింగ్ విచ్ వన్, బై యూజింగ్ ఫిల్టర్స్. సో you will be getting అప్పుడు నేను ఏమంటున్నా, రెక్టిఫైర్ ప్లస్ ఫిల్టర్ ఈస్ కాల్డ్ యాజ్ రెగ్యులేటర్. దాని కొత్త నేమ్ వచ్చి రెగ్యులేటర్. రెక్టిఫైర్ ప్లస్ ఫిల్టర్ means it will regulate the voltage. The voltage will be regulated, means it will become almost constant. Okay, in the same way also ఇప్పుడు మీరు చాపర్స్ తీసుకుంటే, నేను బూస్ట్ కన్వర్టర్ చెప్పేటప్పుడు సింపుల్ బూస్ట్ కన్వర్టర్ చెప్పాను, అంటే ఫిల్టర్ ఉపయోగించుకోండి. అందుకే నీకు అవుట్పుట్ వోల్టేజ్ పెద్దది, మళ్ళీ జీరో, మళ్ళీ ఇది, మళ్ళీ జీరో, ఇలా వస్తుంది. ఐ థింక్ ఐ రిమెంబర్, ఇలా ఉంటుంది. ఓకే, సింపుల్ బూస్ట్ కన్వర్టర్. మళ్ళీ నేను ఏం చెప్పాను అక్కడ, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ సడన్ గా డిక్రీజ్ అవ్వడం అనేది నాట్ యాక్సెప్టబుల్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ డీసీ, ఇట్స్ ఎ డీసీ బట్ ఇట్స్ నాట్ ఎ ప్యూర్ డీసీ. సో అందుకే నేను అక్కడ ఏం ఉపయోగించాను, కెపాసిటెన్స్ ఫిల్టర్ ఉపయోగించాను. ఎందుకు ఇండక్టర్ కూడా పెట్టలేదు, బికాజ్ ఇండక్టర్ స్టార్టింగ్ లో ఉంది. సో ఐ యూజ్డ్ ఎ కెపాసిటర్ ఫిల్టర్. సో దట్ అప్పుడు దాన్ని ఏమని పేరు పెట్టాను, బూస్ట్ రెగ్యులేటర్.
బూస్ట్ రెగ్యులేటర్ అని పెట్టారు. దట్స్ ఫైనల్ బూస్ట్ కన్వర్టర్, బూస్ట్ రెగ్యులేటర్. అలాగే బక్ కూడా, బక్ ఏం చేస్తుంది, బక్ కన్వర్టర్ కూడా సింపుల్ బక్ కన్వర్టర్ నేను లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాను. సింపుల్ బక్ కన్వర్టర్ డయాగ్రామ్ కూడా ఇలాగే ఉంది, Vs 0 0. మళ్ళీ నేను ఇప్పుడు కెపాసిటర్ పెట్టాను, ఎందుకు ఇలాంటి వోల్టేజ్ సడన్ గా డిక్రీజ్ అవ్వడం అనేది నాట్ యాక్సెప్టబుల్. అప్పుడు అది ఆ వోల్టేజ్ సడన్ గా డిక్రీజ్ అవుతుంది, కొంత డిక్రీజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు, మళ్ళీ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇది యాక్సెప్టబుల్. ఈ రిపిల్ అంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఓకే, సో అలా ఇలా కంప్లీట్ గా జీరోకి డిక్రీజ్ అవ్వడం ఎవడు అపోజ్ చేస్తాడు, కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ ఈజ్ వాట్, నథింగ్ బట్ అపోజిషన్ టు చేంజ్ ఆఫ్ వోల్టేజ్. వోల్టేజ్ ఎలా ఉందంటే కరెంట్ కూడా అలానే ఉంటుంది ఆల్మోస్ట్, బికాస్ రెసిస్టర్ వోల్టేజ్ అండ్ కరెంట్ విల్ బి ఇన్ సేమ్. ఆ కరెంట్ కూడా ఇలాంటి సడన్ డిక్రీజెస్ ఉండకుండా ఉండడానికి మనం ఏం పెట్టుకుంటాము, ఇండక్టర్. సో ఈ రెండు ఎలిమెంట్స్ తో కలిపి, ఈ రెండు ఎలిమెంట్స్ బక్ కన్వర్టర్ కలిపి దాన్ని ఏమంటాం, బక్ రెగ్యులేటర్. బక్ రెగ్యులేటర్ ఆర్ బక్ చాపర్ ఆర్ స్టెప్ డౌన్ చాపర్. దట్స్ ద పర్ఫెక్ట్ స్టెప్ డౌన్ చాపర్. Okay, that is the perfect step down chopper. No one will ask a simple chopper. People will ask in gates or gate examinations. People will ask with the circuit. So I will be drawing simple buck converter, this color, and a freewheeling diode. And ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి, లోడ్ దగ్గర ప్రాబ్లం. లోడ్ దగ్గర కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, సడన్ చేంజెస్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఇండక్టర్ పెట్టుకున్నాం. ఇండక్టర్ ఎందుకు పెట్టుకోవాలని చెప్పాను కదా, లోడ్ దగ్గర కరెంట్ అనేది సడన్ గా మ్యాక్సిమం నుంచి డిక్రీజ్ అవుతుంది, లేదు మళ్ళీ 0 నుంచి మ్యాక్సిమం అవుతుంది. ఈ సడన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టు అవాయిడ్, సో దట్ ద లోడ్ కరెంట్ ఈస్ ప్యూర్లీ కాన్స్టెంట్, ప్యూర్లీ డీసీ. అందుకోసం. అలాగే కెపాసిటెన్స్ సేమ్ రీజన్, లోడ్ దగ్గర వోల్టేజ్ సడన్ గా మ్యాక్సిమం నుంచి 0కి వస్తుంది, మళ్ళీ 0 నుంచి మ్యాక్సిమం వస్తుంది, అందుకే కెపాసిటర్ పెట్టుకుంది. మళ్ళీ సేమ్ కలర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు టర్మ్స్ తీసుకోండి. వాట్ ఆర్ ద టర్మ్స్? వాట్ ఆర్ ద టర్మ్స్ తీసుకుంటే ఒక టర్మ్ డెఫినేషన్ చేసుకున్నాం, సప్లై వోల్టేజ్. ఓకే, ఈ కరెంట్ వచ్చే సోర్స్ కరెంట్, సప్లై వోల్టేజ్ సోర్స్ కరెంట్. నెక్స్ట్ VL వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. ఓకే, నెక్స్ట్ VC వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్. నెక్స్ట్ లోడ్, లోడ్ వచ్చి రెసిస్టివ్ లోడ్ అనుకుంది, ఓన్లీ రెసిస్టర్, రెసిస్టివ్ లోడ్. V0 is the output voltage. V0 is the output voltage. V0. I0 is the output current. IC is the capacitor current, will be in this direction. IL is the inductor current. IL is what? Inductor current. Now same things. There is one mode. First mode ఏంటి, ఈ స్విచ్ ఆన్ అయిన. సెకండ్ మోడ్ ఏంటి, స్విచ్ ఆఫ్ అయిన. సో విల్ డిస్కస్ ద ఫస్ట్ మోడ్. That is when switch is on. When switch is on, what is the diagram? Supply, switch on, switch is closed, diode, then inductor. I am drawing all in same color. Inductor, capacitor, and this load. Now we అందరికీ తెలుసు, it's a simple thing. Next, it's a simple thing. Positive is connected to diode cathode, negative is connected to diode anode. So what it will become? The diode will become reverse bias. Reverse bias kabatti it will be represented by open circuit. So open circuit kabatti you can just get it. Okay. Now tarvata next. So complete ga ee chinna kuda teesukundam. Next. Now how the current is flowing? The current is flowing like this. What is this current? Source current. What is this current? Inductor current. What is this current? Capacitance current. Now
Now I can write many equations. I will be writing all equations one by one. Tell me, what is IL? IL is equal to IS. Inductor current is equal to source current. Both are same. Next, tell me the next. Voltage across capacitor is equal to V0. Yes, voltage across capacitor is equal to V0. Output voltage. Next, what is voltage across inductor? This is most important. What is voltage across VL? ఎలా చూపించాను? ఇలా చూపించాను. ప్లస్ ఇది మైనస్ ఇది VL. If I write KVL ఫస్ట్ ఏం టచ్ అవుతుంది? మైనస్ VS. తర్వాత ఏం టచ్ అయింది? ప్లస్ VL. తర్వాత ఏం టచ్ అయింది? ప్లస్ VC is equal to 0. Tell me what is VL? VL is equal to VS minus VC. Source లోని కెపాసిటర్ వోల్టేజ్ తీసేస్తే VLS. Capacitor voltage is nothing but what? Capacitor voltage is nothing but output voltage. So what is VL? VL is equal to VS minus V0. So what is VL? VL is equal to VS minus V0. That's it. Okay, we got it. Next. So first thing we got, inductor voltage is equal to VS minus V0. Next. Now I can write what is inductor voltage formula? L into di by dt is equal to what? Vs minus V0. Okay. Next, then it will become what? Di is equal to Vs minus V0 by L into dt. Okay. Yeah. Now integration. Starting low. DI is what? The current flowing through the inductor. What is that? Current flowing through the inductor. IL. Okay? Current flowing through the inductor IL. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఇండక్టర్ కరెంట్ నేను మీకు బూస్ట్ కన్వర్టర్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ 0 అని రాసుకోవచ్చు, బట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ I minimum and it will go to I maximum. Okay? It will go to I maximum. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్పాను. See, first mode. Supply is giving its energy to inductor. Inductor is charging. Charging means what? Half Li square. Increasing means what? Current increasing. Okay. Now next. Sir, मैं 0 నుంచి రాసుకోవచ్చు. 0 నుంచి రాయట్లేదు నేను. I into I max. నేను ఆల్రెడీ ఎందుకు ఇలా రాస్తాను అనేది బూస్ట్ కన్వర్టర్ లో ఫస్ట్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్, టైం ఎక్కడి నుంచి తీసుకోవాలి? టైం 0. At 0 the inductor current is I minimum. And what is the final time? I max ఎప్పుడు వస్తుంది? At t on. That's it. Okay. So ఇక్కడ ఏం లేదు, ఇండక్టర్ ఛార్జింగ్ కదా. సో 0 నుంచి t on వరకు కరెంట్ హ్యాస్ రీచ్డ్ లైక్ దిస్. 0 నుంచి చూపించట్లేదు కరెంట్. షోన్ ఇట్ ఫ్రమ్ I into I max. That's why I written I minimum at time equal to 0. I minimum point. This is I minimum at time equal to 0. This is I maximum at time equal to t1. So I minimum at time equal to 0, I maximum at time equal to t1. Okay. Now, so next we'll do that and we'll get some relation. That is, integral di is what? I. If I substitute I max and I min, what is the answer? That is I max minus I min is equal to what? Vs minus V0 by L. It will come outside. Okay, it will come outside. చూడండి, ఇండక్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్, Vs కాన్స్టెంట్, ఇక్కడ V0 కూడా కాన్స్టెంట్. ఎందుకు? నేను ఇక్కడ ఏమేమి ఉపయోగించాను? L, C రెండు ఉపయోగించాను. V0 కూడా నాకు ఇంతకుముందు సోదంతా అదే చెప్పాను కదా. ఏమని? నాకు V0 సడన్ గా డిక్రీజ్ అవ్వడం ఇష్టం లేదు, నాకు V0 కన్సిస్టెంట్ గా కాన్స్టెంట్ రావాలి, అదంతా సోదం చెప్పాను కాబట్టి. సో ఇట్ విల్ ఆల్ కమ్ అవుట్ సైడ్. Now integral dt and dt. So t, what are the initial points? T on 0. So I will get I max minus I min and dt delta E. I max minus I min and dt delta E. So that I will be getting Vs minus V0 by L into T1. ఈ డెల్టా IL ఇవన్నీ నేను బూస్ట్ కన్వర్టర్ టైంలో చెప్పాను. వాట్ ఈస్ డెల్టా IL అనేది. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ డెల్టా IL.
delta IL is equal to, this is the first relation in buck converter, that is delta IL is equal to Vs minus V naught by L into T1. Okay, next. ఈ మళ్ళీ డెల్టా ఐఎల్కి ఇంకొక రిలేషన్ కూడా ఉంది, అది నేను మీకు సెకండ్ మోడ్ అయిపోయి చెప్తాను. లేదు అంటే we do it here also. So finally we just, what is the equation I got? That is delta IL is equal to Vs minus V naught into T1 by L. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. See, the first thing I want to tell two more points. First thing, స్విచ్ ఇక్కడ ఉన్న డయోడ్ ఓపెన్ అయిపోయిన వెంటనే ఏం జరుగుతుందంటే, సప్లై now supply is giving its current, supply current is flowing like this, inductor is charging and also current entering, capacitor is also getting charged. So both the cases, first inductor is getting charged. Inductor charging అంటే ఏంటి, తనలో ఉన్న ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఛార్జింగ్ అంటే తనలో ఉన్న కరెంట్ పెరుగుతుంది. సో దట్స్ వై ద కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ దిస్. 0 నుంచి తీసుకోకూడదు, ఐ మినిమం నుంచి తీసుకోవాలి. ఓకే, ఐ మినిమం టు ఐ మ్యాక్స్. డెల్టా ఐఎల్ ఈజ్ నథింగ్ బట్ రిపుల్ ఇన్ ఇండక్టర్ కరెంట్. ఇప్పుడు గుర్తుపెట్టుకుని, ఇవన్నీ డీసీ ఆపరేషన్స్. నాకు ఇన్పుట్ ఏమి ఇస్తున్నా, డీసీ ఇస్తున్నా. నాకు అవుట్పుట్ ఏం రావాలి, డీసీ రావాలి. అయితే నేను అనుకున్న డీసీ కాకుండా నాకు 10 volts అయితే 5 కావాలి, లేకపోతే 3 కావాలి, లేకపోతే 15 కావాలి, లేకపోతే 20 కావాలి. డిపెండింగ్ ఆన్ డ్యూటీ రేషియో మార్చుకొని నేను బూస్ట్ చేస్తాను, బక్ చేసుకుంటాను, నా ఇష్టం. డిపెండింగ్ ఆన్ సర్క్యూట్. ఓకే, డిపెండింగ్ ఆన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఐ విల్ బూస్ట్ ఇట్, ఐ విల్ షిఫ్ట్ అప్ డౌన్. ఈ రెండింటిలో ఏదో చేస్తాను. ఓకే, డిపెండింగ్ ఆన్ సర్క్యూట్. ఇది ఏ సర్క్యూట్, బక్ కన్వర్టర్ కాబట్టి బకింగ్ డౌన్, స్టెప్పింగ్ డౌన్. ఓకే, ఇది డీసీ, అవుట్పుట్ టు డీసీ అంటే అప్పుడు అవుట్పుట్లో ఫ్లో కరెంట్ కూడా కాన్స్టెంట్ కరెంట్ ఉండాలి, ఇన్పుట్ నుంచి వెళ్ళే కరెంట్ కూడా కాన్స్టెంట్ కరెంట్ ఉండాలి. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ ఏంటి, ఇండక్టర్ కరెంట్. ఇన్పుట్ కరెంట్ ఏంటి, ఇండక్టర్ కరెంట్ ఎలా ఉంది కదా. దిస్ ఈజ్ వాట్ రిపుల్. రిపుల్ మీన్స్ వాట్, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 points ఆల్మోస్ట్ 0 ఉండాలి. ఎందుకు, కన్సిస్టెంట్ కాన్స్టెంట్ అవ్వాలి. ఈ రిపుల్ ఉంది. దట్స్ వాట్ డెల్టా ఐఎల్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిపుల్ అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు కాన్స్టెంట్ కాకుండా ఏదైతే కాజ్ చేస్తుంది, ఈ 2 points మధ్య డిస్టెన్స్ ఉంది, దిస్ ఈజ్ వాట్ కాజింగ్ కాన్స్టెంట్. లేదు అంటే ఆ రిపుల్ 0 అయిపోతే ఏంటి, ఇది విల్ బికమ్ కన్సిస్టెంట్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ దిస్ డెల్టా ఐఎల్ ఈజ్ నథింగ్ బట్ రిపుల్ ఇన్ ఇండక్టర్ కరెంట్. నువ్వు అసలు ఏం రాసావు, ఫస్ట్ ఈ సర్క్యూట్ తీసుకున్నాం. వాట్ ఈస్ విఎస్, విఎల్ ప్లస్ విసి. లేదు, సప్లై వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ వోల్టేజ్ ప్లస్ కెపాసిటర్ వోల్టేజ్. లేదు, కెపాసిటర్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ V0. ఓకే, సప్లై వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ వోల్టేజ్ ప్లస్ వాట్ ఈస్ ఇండక్టర్ వోల్టేజ్, విఎస్ మైనస్ V0. తర్వాత ఏం రాసావు, ఎల్ ఇంటూ డిఐ/dt. తర్వాత ఈ డిటి అవతల పంపించాం, తర్వాత ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రేషన్ కరెంట్ పాయింట్స్ ఏంటి, కరెంట్ స్టార్టింగ్ లో ఐ మినిమం, గోయింగ్ ఫ్రమ్ ఐ మాక్సిమం. టైమింగ్ విఎస్ మైనస్ V0 కమ్ అవుట్ సైడ్, బికాస్ విఎస్ కాన్స్టెంట్, V0 కూడా కొద్దిగా చేంజ్ వచ్చిన కన్సిస్టెంట్లీ కాన్స్టెంట్ అని అనుకోవాలి. ఒకప్పటిలాగా పెద్ద చేంజ్ రాదు. ఎందుకు, ఇప్పుడు ఫిల్టర్స్ వాడుతున్నాం, కెపాసిటర్ పెట్టాము, అస్సలు కెపాసిటర్ అంత పెద్ద చేంజ్ అనవచ్చు. చిన్న చేంజెస్ ఉన్నా యాక్సెప్టబుల్. సో అది కూడా ఆల్మోస్ట్ కన్సిస్టెంట్ కాన్స్టెంట్ గానే తీసుకోవాలి. విఎస్ మైనస్ V0 will come outside. Integral dt, what is the starting point of time 0, what is the ending point of time t1, because it's the first mode. What is the first mode, 0 to time t1. That's it. So these are all the things which are happening. How వీటన్నిటిని ఉపయోగించుకొని నేను డెల్టా ఐఎల్ రాసాను. డెల్టా ఐఎల్ రాసాను. సో ఇదంతా ఈజీగా ఉంది. ఓకే, డెల్టా ఐఎల్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇంతకుముందు వాట్ ఈజ్ V0 అండి, ఇంతకుముందు మనం డెరైవ్ చేసినప్పుడు వాట్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ బక్ కన్వర్టర్ ఫార్ములా, D times VS. అదే బూస్ట్ కన్వర్టర్ ఫార్ములా ఏంటి, VS/1 - మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సింపుల్ బూస్ట్ కన్వర్టర్ చెప్పినప్పుడు కూడా V0 VS/1 - అలాగే ఏంటి,
అలాగే బూస్ట్ కన్వర్టర్ విత్ ఫిల్టర్ ఉపయోగించిన V0 is equal to Vs by 1 minus t. ఓకే, సో బూస్ట్ కన్వర్టర్ నేను చెప్పేటప్పుడు ఫస్ట్ వీడియో పెట్టాను. బూస్ట్ కన్వర్టర్, సింపుల్ బూస్ట్ కన్వర్టర్. వాట్ ఈస్ V0? Vs by 1 minus t. బూస్ట్ కన్వర్టర్ విత్ ఫిల్టర్ పెట్టాను, అక్కడ కూడా V0 ఏంటి? Vs by 1 minus t. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేసింది ఏంటి? బక్ కన్వర్టర్. వాట్ ఈస్ ద V0? D into Vs. ఇక్కడ కూడా బక్ కన్వర్టర్ విత్ ఫిల్టర్లో కూడా మీకు V0 అంటే D times Vs వస్తుంది. అది ఎలాగో నేను నీకు చెప్తాను. ఇలాంటి రిలేషన్స్ రావాలంటే నువ్వు ఏ రిలేషన్ వాడుకోవాలి? వాట్ ఈస్ ద రిలేషన్ యూ షుడ్ యూజ్? I already told you what is the relation you should use. That is average voltage across inductor is equal to 0. అప్పుడు నీకు అవుట్పుట్ వోల్టేజ్ కి ఇన్పుట్ వోల్టేజ్ కి రిలేషన్ వస్తుంది. ఒకవేళ నీకు అవుట్పుట్ వోల్టేజ్ కి ఇన్పుట్ కరెంట్ కి రిలేషన్ రావాలంటే వాట్ ఈస్ ద రిలేషన్ యూ హావ్ టు యూజ్? యావరేజ్ కరెంట్ is equal to 0. ఓకే, సో లేదు పవర్ ఈక్వేషన్ కూడా ఉపయోగించుకొని మళ్ళీ I0 కి Is కూడా రిలేషన్ పెంచవచ్చు. సో విల్ సీ ఆల్ వన్ బై వన్. ఇప్పుడు నేను డిరైవ్ చేస్తాను. మళ్ళీ దీంట్లో కూడా నాకు V0 is equal to D times Vs వస్తుంది. ఇప్పుడు వరకు మాత్రం జస్ట్ అది ఇలా రాసుకోండి. వాట్ ఈస్ డెల్టా IL నో? దట్ ఈస్ Vs minus dVs, because V0 I am writing dVs into dR by L. ఓకే, తర్వాత ఏం రాయొచ్చు? అంటే so I can write Vs minus dVs into dt by L. So if I take Vs outside, that's Vs by L, 1 minus d into d. What is t? That is equal to 1 by F. Okay, this is what delta IL. This is what delta IL. It's a good relation. Delta IL ki inka కొద్ది యాక్షన్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది. దట్ ఈస్ Vs by FL d into 1 minus t. Next one is for getting maximum ripple. For getting maximum ripple, what is the duty ratio? For getting maximum ripple, what is the duty ratio? You know, maximum ripple అంటే ఏంటి? Maximum delta IL. Now he's asking what is the duty ratio? Means duty ratio is change. మీకు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రిపుల్ డిపెండ్స్ ఆన్ డ్యూటీ రేషియో. ఎందుకంటే నువ్వు ఎక్కువ టైం ఆన్ చేసావు అనుకో, దానికి ఏమిస్తున్నట్టు? ఎక్కువ టైం ఆన్ చేస్తున్నావు అంటే ఆటోమేటికల్లీ ఎక్కువసేపు ఛార్జింగ్ ఇస్తున్నట్టు, అంతే కదా. ఎక్కువసేపు నేను స్విచ్ క్లోజ్ చేశానంటే ఇండక్టర్ విల్ గెట్ ఛార్జ్ ఫర్ మోర్ టైం అంటే మోర్ కరెంట్. ఇది మోర్ కరెంట్ అంటే ఇది ఇట్ విల్ గోయింగ్ టు మోర్ అంటే అప్పుడు డెల్టా IL ఏమైంది? ఇంక్రీజ్ అయ్యింది, అంతే కదా. సో డెల్టా IL will increase if duty cycle increases. సో ఒకటి గుర్తు, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నాను చూడండి. అంటే ఇక్కడ నేను ఏంటంటే స్విచ్ క్లోజ్ చేశాను, ఇండక్టర్ ఛార్జ్ అవుతుంది. నేను స్విచ్ ఎక్కువసేపు క్లోజ్ చేశాను అనుకోండి, ఎక్కువసేపు అలా క్లోజ్ లో పెట్టాను అనుకోండి, ఇండక్టర్ ఇస్ ఛార్జింగ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అప్పుడు దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది? I minimum కి I max కి డిఫరెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజింగ్. అప్పుడు రిపుల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలా అనుకుని ఇది ఇలా పెంచుకుంటూ పోతే ఈ రిపుల్ ఇంకా అలా ఇంక్రీజ్ అయిపోతుంది అనుకో. దేర్ ఈస్ at one time it would become maximum and thereafter it again decreases. So what is that point? What is the duty cycle where you are getting maximum? అంటే ఒకటి కన్ఫర్మ్, డెల్టా IL D రెండు ఇంటర్ డిపెండెంట్. D వేరీ చేస్తే డెల్టా IL మారుతుంది. ఓకే, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పెడితే ఫస్ట్ మారుతుంది, అదైతే కన్ఫర్మ్ ఇక్కడ అర్థమైంది కదా. తర్వాత లాజిక్ ప్రకారం D ఎక్కువసేపు పెడితే డెల్టా IL ఇంక్రీజింగ్. ఓకే, సో డ్యూటీ సైకిల్ పెరిగితే డెల్టా IL పెరుగుతుంది, బట్ అప్ టు సమ్ వరకు. ఓకే, నౌ ఐ కెన్ రైట్ డో డెల్టా IL బై ఆర్ D డెల్టా IL బై DD. సో వేరియేషన్ ఆఫ్ with respect to this maximum ripple, so it is 0. So I will be doing the differentiation of this with respect to D. And what I will get? Vs by LF
what is the differentiation of, that is d minus d square. So what is the integration of, what is the differentiation of d? 1. D square, what is the differentiation? 2d. Now what is this answer? And this equal to 0, that is 1 is equal to 2d. Then what is this answer? D is equal to 1. So that means at the duty cycle 0.5, at duty cycle 0.5, at duty cycle 0.5, the current will be maximum. The current will be maximum. So at duty cycle 0.5, the current will be maximum. Understand? Okay? Yeah. Next. So not current will be maximum, that ripple will be maximum. Now if you just substitute duty cycle 0.5 here, what is the answer? Vs by L, 1 minus 0.5, 0.5, again 0.5, 0.5, 1 by L. So I can write this one as Vs by 4 LF, 0.5 is 1 by 2, and this is one more 1 by 2. Now I finally got Vs by 4 LF. That's the most important relation. So delta IL maximum, ripple maximum will be Vs by 4 LF. Ripple maximum will be Vs by 4 LF. Okay, so what I did, see, I got the relation of delta IL and I substituted V0 is equal to dVs. ఇక్కడ సో చెప్పాను, ఏమని చెప్పాను? ఫిల్టర్ ఉన్నా ఫిల్టర్ లేకపోయినా బూస్ట్ లో నాకు ఒకటే ఆన్సర్, V0 by V0 is equal to Vs by 1 minus t. ఫిల్టర్ ఉన్నా ఫిల్టర్ లేకపోయినా, ఆల్రెడీ ఫిల్టర్ లేనప్పుడు నేను సాల్వ్ చేశాను, దట్ ఈస్ V0 is equal to dVs. ఫిల్టర్ ఉన్నా కూడా నాకు ఇదే వస్తుంది, అది నేను కొంత టైంలో ప్రూవ్ చేస్తాను. సో V0 ప్లేస్లో పెట్టుకోండి, T1 ప్లేస్లో dt పెట్టుకోండి, నాకు డెల్టా ఐ వచ్చింది. తర్వాత మాక్సిమం రిపుల్ రావాలి, మాక్సిమం రిపుల్ రావాలి. ఒకటి మాట చెప్పండి, మాక్సిమం రిపుల్ అనేది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? డిసడ్వాంటేజ్. ఎందుకు? మనం కన్సిస్టెంట్ ఉంటేనే అడ్వాంటేజ్, కాన్స్టెంట్ ఉంటేనే అడ్వాంటేజ్. రిపుల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, ఎక్కడ మ్యాక్సిమం రిపుల్ వస్తుంది? వేర్ ఐఎమ్ గెటింగ్ మ్యాక్సిమం రిపుల్? ఫర్ గెటింగ్ మ్యాక్సిమం రిపుల్ I will be differentiating this with respect to t, because d is a varying parameter with delta L. మీకు చెప్పాను కదా ఇలా d is a varying parameter with delta L అనేది. మీరు డ్యూటీ సైకిల్ పెంచితే, ఆన్ టైం పెంచితే, స్విచ్ యొక్క ఆన్ టైం పెంచితే దానికి ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తున్నట్టు, ఆటోమేటిక్గా ఎక్కువ ఎనర్జీ వెళ్తున్నట్టు, ఆటోమేటిక్గా కరెంట్ ఎక్కడ 0.5 వచ్చేసరికి అది మ్యాక్సిమంకి డ్యూటీ సైకిల్ 0.5. అది ఎలా ప్రూవ్ చేశాను? ఏదైనా మ్యాక్సిమం అంటే డిఫరెన్షియేషన్ విల్ బి 0. Then I made this one. I have differentiated this with respect to d. Remaining Vs by Lf is a constant thing. D minus d square. I have differentiated. I got, in place of differentiation of d will be 1. D square will be 2d. I made it equal to 0. Then I got duty cycle 0.5. Then I substituted duty cycle 0.5 in which place? Here. Then I got here 0.5, here 0.5. Delta IL maximum is equal to Vs by 4f. Vs by 4f. What is delta IL? That is nothing but ripple. Ripple maximum. Maximum ripple is nothing but Vs by 4f. So ఇప్పుడు కానీ నేను లాజిక్ చూద్దాం. లాజిక్ ఏంటి? లాజిక్ ని మనం జస్ట్ ఒక దీనిలో ఆలోచిద్దాం. ఈ రిపుల్ మ్యాక్సిమం రిపుల్ని తగ్గించాలనుకుంటే, ఈ మ్యాక్సిమం రిపుల్ని తగ్గించాలంటే ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి? పెంచాలి. ఇండక్టర్ని ఏం చేయాలి? పెంచాలి. చూడండి, ఫ్రీక్వెన్సీ పెంచడం అంటే ఏంటంటే టైం పీరియడ్ తగ్గించాలి. టైం పీరియడ్ తగ్గించడం అంటే ఏంటి? టైం పీరియడ్ తగ్గించడం అంటే నువ్వు ఆన్ టైం తగ్గించవరకు కొంతవరకు వెళ్తుంది, ఇంకా తగ్గించవరకు అది ఇక్కడికి వెళ్తుంది, ఇంకా తగ్గించిన వరకు కొంతసేపే ఛార్జ్ అవుతుంది, ఇంకా తగ్గించిన వరకు ఇంకా కొంతసేపే ఛార్జ్ అవుతుంది, అంత రీచ్ అవుతుంది. నువ్వు ఎక్కువసేపు పెడితే ఎక్కువసేపుకి వెళ్తుంది. నువ్వు ఇక్కడ వరకు పెట్టేవారు, ఇక్కడ వరకు రీచ్ అవుతుంది, ఇక్కడ వరకు పెట్టేవారు టైం పీరియడ్. అదే డ్యూటీ సైకిల్. ఏది ఇక్కడ వరకు పెట్టేవరకు ఇక్కడ వరకే వెళ్తుంది, ఇక్కడ వరకు పెట్టేవరకు. నౌ వాట్ ఈస్ ద రిపుల్? సీ ద రిపుల్స్. వన్ లాజిక్ ఈస్ డన్, దట్ ఈస్ టైం పీరియడ్ లాజిక్. రిపుల్ తగ్గించాలి అంటే, మ్యాక్సిమం రిపుల్ తగ్గించాలంటే ఇండక్టెన్స్ని పెంచాలి. ఓకే, ఇండక్టెన్స్ పెరిగింది అనుకోండి, ఒక సర్క్యూట్లో ఎక్కువ ఇండక్టెన్స్ ఉంది అనుకోండి, కరెంట్ ఏమవుతుంది? తక్కువగా చేంజ్ అవుతుంది. అదే తక్కువ ఇండక్టెన్స్ ఉంది అనుకోండి, కరెంట్ ఏమవుతుంది? ఎక్కువగా చేంజ్ అవుతుంది. ఎందుకు? ఇండక్టెన్స్ ఈజ్ అపోజిషన్ టు చేంజ్ ఆఫ్ కరెంట్.
ఇందులో అపోజిషన్ ఎక్కువగా ఉంది, అందుకే తక్కువ చేంజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికే చేంజ్ అయింది. ఇందులో అపోజిషన్ తక్కువ ఉంది, అందుకే ఇండక్టెన్స్ కూడా తక్కువ ఉంది, దాని ఎక్కువ చేంజ్ అయింది. దట్స్ ఇట్. రిపుల్ తక్కువ ఎప్పుడు? ఇండక్టర్ ఎక్కువైనప్పుడు. రిపుల్ ఎక్కువ ఎప్పుడు? ఇండక్టర్ తక్కువైనప్పుడు. రిపుల్ అండ్ ఇండక్టర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో లాజిక్స్ అలా ఆలోచించండి. ఓకే, జస్ట్ థింక్ లాజిక్స్ ఇన్ దట్. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే L into dA by dt. What is the written? I have written Vs minus V0. L into dA by dt Vs minus V0. మనకి తెలుసు ఇది ఏ కన్వర్టర్ అండి? ఇది ఏ కన్వర్టర్? బక్ కన్వర్టర్. బక్ కన్వర్టర్ అంటే V0 is less than Vs. అంటే ఏంటి? dA by dt ఏంటి? పాజిటివ్. dA by dt పాజిటివ్ అంటే ఏంటి? కరెంట్ ఇంక్రీజ్. సో ఫస్ట్ మోడ్ లో ఈ రిలేషన్ ఎక్కడి నుంచి రాసాను? VL is equal to Vs minus V0. ఫస్ట్ మోడ్ నుంచి రాసాను. ఫస్ట్ మోడ్ అంటే ఏంటి? 0 నుంచి టైం t1 వరకు. 0 నుంచి టైం t1 వరకు dA by dt పాజిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి? dA by కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. దట్ మీన్స్ వాట్? ఇండక్టర్ ఈజ్ ఛార్జింగ్. ఇండక్టర్ ఈజ్ ఛార్జింగ్. ఇండక్టర్ ఈజ్ ఛార్జింగ్. Now I have to draw first mode diagram also. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటాం. బక్ కన్వర్టర్ విత్ ఫిల్టర్. ఇప్పుడు నేను ఇందులో ఫస్ట్ మోడ్ తీసుకుంటే, ఫస్ట్ మోడ్ డయాగ్రామ్ తీసుకుంటే ఇప్పుడు నాకు now see the currents. What is this current? Inductor current అనొచ్చు, లేదు సోర్స్ కరెంట్ అనొచ్చు. It's your choice. What is this current? Capacitor current. What is this current? Output current, load current. Now I can write one relation that IL is equal to IC plus I0. IC plus I0. What is IC? IC is equal to IL minus I0. What is IC? IC is equal to IL minus I0. Okay? I0. ఇప్పుడు నేను ఒకటి చిన్న లాజిక్ చెప్తున్నాను. స్టార్టింగ్ లో నేను చెప్పాను, ఇక్కడ నాకు వోల్టేజ్ సరిగ్గా ఉండట్లేదు, వెంటనే ఇలా తగ్గిపోతుంది. ఓకే, సో దానికోసం నేను కెపాసిటీ పెట్టుకున్నాను. సో ఆటోమేటిక్గా నా వోల్టేజ్ ఎలా కాన్స్టెంట్ వచ్చేసింది అనుకుంటా. V0 కాన్స్టెంట్ వచ్చింది అనుకుంటా. ఇండక్టర్ ఎందుకు పెట్టాను కూడా చెప్పాను. ఇది ఎలా ఉంటే కరెంట్ కూడా ఇలాగే ఏడిచి ఉంటుంది. సో ఈ కరెంట్ కూడా కాన్స్టెంట్ తెప్పించడానికి, ఈ కరెంట్ అంటే ఏంటి? లోడ్ కరెంట్. ఈ I0 కరెంట్ కాన్స్టెంట్ గా తెప్పించడానికి ఏం చేశాను? ఇండక్టర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇట్స్ ఎన్ అసంప్షన్ ఆర్ ఇండక్టర్ పెట్టాను కాబట్టి నౌ దిస్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. దిస్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. I0 ఈస్ కాన్స్టెంట్. ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి కాన్స్టెంట్ అనుకోండి, లేదు I0 ఈస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫిల్టర్స్ ఉపయోగించి నేను అన్ని చేస్తానంటే నాకు V0 అనేది కన్సిస్టెంట్ కాన్స్టెంట్ గా వచ్చిందని నా మీనింగ్. V0 ఈస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా వచ్చిందని నా మీనింగ్. ఇట్స్ ఎ రెసిస్టివ్ లోడ్ V0 by R. సో I0 కూడా ఏంటి? కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ కొన్ని దగ్గరలో V0 అనేది మరీ అంత కాన్స్టెంట్ గా కొద్ది చేంజెస్ తో వస్తాయి. హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అప్పుడు మళ్ళీ అడగొద్దు, సార్ చేంజెస్ తో వస్తారు అప్పుడు I0 కూడా అలా చేంజెస్. See, that's what assumptions come into the picture. Okay, so I0 is constant. I0 is assumed to be constant. Now tell me, if I do the averages part. Tell me what is, if I apply all averages, 1 by t integral 0 to t IC dt, 1 by t integral IL dt minus 1 by t integral I0 dt. Okay, now see, what is this? This is IC average. What is this? This is IL average. What is this? This is I0 average. Yeah. ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పాను? I0 is assumed to be perfectly constant. I0 is assumed to be constant. I0 అంటే ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లోడ్. ఆ ఇండక్టర్ అనే వాడిని నేను పెట్టుకున్నది అందుకోసం. అది ఇండక్టర్ పెట్టుకునేటప్పుడు నేను చెప్పిన రీజన్ చెప్పాను. ఇక్కడ ఇండక్టర్ పెట్టుకోవడానికి నేను చెప్పిన రీజన్ ఏం చెప్పాను? సింపుల్ బక్ కన్వర్టర్ లో వోల్టేజ్ డయాగ్రామ్ ఇలానే ఉంటుంది, దాంతో పాటు రెసిస్టివ్ లోడ్ అయితే కరెంట్ డయాగ్రామ్ ఇప్పుడు ఇలాగే ఇచ్చుంటుంది. ఇలా సడన్ గా ఇంక్రీజెస్ నేను అస్సలు అలౌ చేయకూడదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో దానికోసం ఇండక్టర్ పెట్టాలని చెప్పాను. ఓకే, సో
అప్పుడు ఆటోమేటిక్గా నాకు I naught ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ ఎగ్జంప్షన్ కొద్ది చేంజెస్ ఉంటుంది, ఎందుకంటే V naught కూడా నాకు ఆల్మోస్ట్ కాన్స్టెంట్ లాగా కొద్ది బట్ నేను ఐఎమ్ అస్యూమింగ్ దట్, ఎందుకంటే టు మేక్ ఇవన్నీ ఎగ్జంప్షన్స్ ఎందుకు చేస్తాం, టు డిక్రీజ్ ద కాంప్లెక్సిటీ. Okay, we are making assumptions so to decrease the complexity. Okay, now I naught average. Now tell me what is IC average. ఎప్పటి నుంచి చెప్పా, the last class also discussed what is IC average. G voltage, average voltage across inductor is 0, average current to the capacitor is 0. Now what I got, IL average is equal to I naught. What is I naught average? A constant average ఎంత, I naught. దీనికి కూడా చెప్పాను కదా, 2కి యావరేజ్ ఎంత 2, ఇంకొక 2కి యావరేజ్ ఎంత 2, మరొక 2కి యావరేజ్ ఎంత 2. కన్సిస్టెంట్ నెంబర్ విల్ హ్యావ్ యావరేజ్ I naught only. So I got final thing that IL average is equal to I naught. I got IL average is equal to I naught. ఇంకా నేను ఫస్ట్ మోడ్లోనే ఉన్నా, సెకండ్ మోడ్లోకి వెళ్ళలేదు. I am writing one by one all different things. IL average is equal to I naught. Hope you understood. So, ఏమేం చేశాను, you just see all those things. Okay. ఫస్ట్ మోడ్ రాసుకున్నాం, స్విచ్ క్లోజ్ చేశాం, 0 నుంచి టైం t1 వరకు ఫస్ట్ మోడ్. ఓకే, 0 నుంచి టైం t1 వరకు ఫస్ట్ మోడ్. ఇండక్టర్ కరెంట్ మంచిగా వెళ్తుంది, రెండుగా డివైడ్ అయింది. సో ఇండక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు IL is equal to IC plus I naught రాసాం. వాట్ ఈజ్ IC, IL minus I naught రాసాం. ఇప్పుడు అన్ని వైపులా యావరేజెస్ అప్లై చేసుకున్నాం, IC యావరేజ్, IL యావరేజ్, I naught యావరేజ్. అండ్ ఆల్సో ఐ టోల్డ్ దట్ ఒక ఎగ్జంప్షన్ చేసుకున్నాం, I naught ఆల్మోస్ట్ కాన్స్టెంట్, అందుకోసమే ఇండక్టర్ అనేది పెట్టిందని చెప్పేసాను. అయిపోయింది. IC యావరేజ్ 0, IL యావరేజ్, IC యావరేజ్, కెపాసిటర్లో యావరేజ్ కరెంట్ ఎప్పుడు 0, ఇండక్టర్లో యావరేజ్ వోల్టేజ్ ఎప్పుడు 0. ఓకే, దీనికి మీకు ఎలా చెప్పాను, ఐసీ ఫార్ములా ఏంటి, C ఇంటూ dB/dt. ఒక సైకిల్లో ఒక పోర్షన్ వరకు వోల్టేజ్ ఇంక్రీజ్, ఇంకో పోర్షన్కి వోల్టేజ్ డిక్రీజ్, ఒక పోర్షన్ వోల్టేజ్ dB/dt పాజిటివ్, ఇంకో పోర్షన్ వోల్టేజ్ డిక్రీజ్ dB/dt నెగిటివ్. వాట్ ఈస్ ద టోటల్ 0, పాజిటివ్ నెగిటివ్ టోటల్ 0. సో వాట్ ఈస్ ద యావరేజ్ కరెంట్ ఒక సైకిల్ వరకు 0. అలాగే L ఇంటూ dA/dt, ఒక పోర్షన్లో కరెంట్ ఇంక్రీజ్ dA/dt పాజిటివ్, ఇంకో పోర్షన్లో కరెంట్ డిక్రీజ్ dA/dt నెగిటివ్. వాట్ ఈస్ ద యావరేజ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ 0. సో these are the ways to remember these things. So we got IC average 0 కాబట్టి IL average is equal to I naught constant, so average కూడా constant, IL average is equal to I naught. So I got a relation that IL average is equal. So we'll discuss about this one, IL average is equal to I naught. సో మనం ఇప్పుడు IL యావరేజ్ డయాగ్రామ్ తీసుకుంటాం. ఫస్ట్ IL డయాగ్రామ్ తీసుకుంటాం. ఇంకా IL డయాగ్రామ్ అనేది మనం ఫస్ట్ మోడ్ ఇప్పటివరకు డిస్కస్ చేసాం కాబట్టి ఐ విల్ కీప్ ఫస్ట్ మోడ్ వరకు నేను చూసుకుంటాను. సో 0 అండ్ టాకింగ్ అబౌట్ టైం, దిస్ ఇస్ T on, దిస్ పాయింట్ ఇస్ I minimum, దిస్ గ్రాఫ్ ఇస్, this point is I max. And already I discussed average and it would pass through which one? It would pass through this point, which is the midpoint of these two. Okay? It would pass. Now look at here. And also I am going to tell one more thing. This we know. This distance we know. What is this distance? Delta I. Average will pass exactly off. So this point is how much? This to this is delta IL by 2. Okay. Now what is this more? This is also delta IL by 2. Delta IL. So I can write from this two equations. One equation is I max is equal to see average. See, just listen carefully. Average is nothing but which is passing through the midpoint. So this distance would become delta I by 2. What is I? This is the diagram of inductor current. So
IL average. What is IL average? We got the relation that is I naught. So IL average is equal to I naught. So I max is equal to I naught. I maximum point is equal to this point is what? I naught. I naught plus delta IL by 2. And next I min is equal to I min is equal to I naught minus delta IL by 2. Okay, that's it. So I got. Now what is I naught from these two things? What is I naught? I naught is equal to I max plus I min by 2. I naught is equal to I max plus I min by 2. See, if you just, this is one equation, this is two equation. If you just add these two equations, I max plus I min is equal to 2 I naught. So from this I get. Even if you just subtract these two equations, what you get? I max minus I min is equal to delta I. I max minus I min is equal to delta I. It is we are discussing from past. Okay, so these are the important relations. ఇప్పుడు మనకు ఏం జరిగింది? ఫస్ట్ మనకు IL యావరేజ్ అనేది I naught వచ్చింది. సో ఇండక్టర్ కరెంట్ యొక్క యావరేజ్ ఇండక్టర్ కరెంట్ ఈస్ I naught. నేను ఇప్పుడు ఇండక్టర్ కరెంట్ 0 to TR అనే మోడ్ వరకు తీసుకో. ఓకే, 0 to TR అనే మోడ్ తీసుకో. నాకు ఈ మోడ్లో IL డయాగ్రామ్ ఇది మీకు తెలుసు. దీని యావరేజ్ అంటే కరెక్ట్గా ఆఫ్లో ఉంటుంది. అంటే ఇది మొత్తం డిస్టెన్స్ డెల్టా I అయితే ఇది డెల్టా I by 2, ఇది డెల్టా IL by 2. ఓకే, now IL average is nothing but I naught. So I max కావాలంటే I naught plus delta I by 2. I min కావాలంటే I naught minus delta I, because this is what I naught. So I naught minus delta I by 2, that is I min. I naught plus delta I by 2, that is I max. That's it. What is I naught? I naught is nothing but the average of these two, because that's what is given. Okay, average of these 2 points. Next, in the next case, we draw capacitor current. If you see the first mode, I'm only drawing the first mode of operation. This current is IL, this current is IC, this current is I naught. We know that IL is equal to IC plus I naught. What is IC? IL minus I naught. And also we know one more thing, that is IL average is equal to what? I naught. IL average is equal to what? I naught. So ఇప్పుడు మీకు IL డయాగ్రామ్ తెలుసు. ఎక్కడ వరకు? ఫస్ట్ మోడ్ వరకే చెప్తాను, 0 to TR వరకు. ఎక్కువ వెళ్ళదు. నెక్స్ట్ TR to Tకి వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్తాను. 0 to TR మోడ్లో ఫస్ట్ నేను IL డయాగ్రామ్ తీసాను. వాట్ ఈస్ IL డయాగ్రామ్? దీని నుంచి ఇది మైనస్ I naught. I naught అనే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? మీరు ఎక్కడ I naught is a constant. Okay, మీకు ఇంకొక విషయం కూడా తెలుసు. What is the thing we know, that the average is nothing but I naught. So IL average is nothing but what? I naught. So రెండు డయాగ్రామ్స్ ఒకే దగ్గర గీసాం. Rather than drawing it separately, I have drawn రెండు డయాగ్రామ్స్, because మనకు IL average కి I naught కి కరెంట్ రిలేషన్ తెలుసు. సో ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే ఏమొస్తుంది? IC వస్తుంది. IC is equal to IL minus I naught. Now see, IL is less than I naught, so this answer would become negative. Okay, E points this one. So this answer is negative. Correct ఇక్కడ IL is equal to I naught, so this answer is 0. ఇక్కడ IL greater than I naught, so this answer is positive. So this is the diagram of capacitor. What is this point? ఈ పాయింట్ ఏంటి చెప్పండి? ఇది I minimum. So what is this point? I minimum minus I naught. What is this point? I maximum. So what is this IC? I max minus I naught. అర్థమవుతుందా? సి IC is nothing but IL minus I naught. సో ఈ పొజిషన్లో IL అంతా I minimum. సో I minimum minus I naught.
ఈ పొజిషన్కి వచ్చేసరికి ఐఎల్ అంత ఐ నాట్, సో 0. ఈ పొజిషన్కి వచ్చేసరికి ఐ మ్యాక్స్ మైనస్ ఐ. సో మీకు ఇప్పుడు ఏమొచ్చింది, కెపాసిటర్ కరెంట్ వచ్చింది. నెక్స్ట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఇస్ కెపాసిటర్ వోల్టేజ్. కెపాసిటర్ వోల్టేజ్ ఎలా ఇస్తారు, నేను మీకు ఇది స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. కెపాసిటర్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్, కెపాసిటర్ వోల్టేజ్. వాట్ ఈస్ కెపాసిటర్ వోల్టేజ్ ఫార్ములా? 1/c ఇంటిగ్రల్ I dt. ఓకే, 1/c ఇంటిగ్రల్ I dt. నౌ లుక్ ఎట్ హియర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏంటంటే ఇట్స్ ఎ లైన్ పాసింగ్ త్రూ not horizon. So what is its thing? Y is equal to mx plus c. A line not passing through horizon ఇలా రాసుకుంటాం. C అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేసి, x అంటే ఏంటి, x యాక్సిస్ ఇస్ టైం యాక్సిస్, సో ఇది టైం. y అంటే ఏంటి, కరెంట్. సో ఇప్పుడు కరెంట్ ప్లేస్ మనకి ఏం రాయొచ్చు, mt ప్లస్ c. సో ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, t స్క్వేర్ ప్లస్ ct. So it is a which function? It is a parabolic function. It is a parabolic function. It is a which function? It is a parabolic function. So ఇప్పుడు దీని వేవ్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే parabolic లా ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ తర్వాత ఈ డయాగ్రామ్ ఎలా గీస్తారన్నది. సో ఇప్పుడు మీకు ఒకటి అర్థమైపోయింది. ఒకటి అర్థమైంది ఏంటంటే ఇలాంటి లీనియర్ దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మీకు parabolic వస్తుంది. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ parabolic షేప్ లో ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. అక్కడ వరకు పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. తర్వాత ఈ డయాగ్రామ్ ఎలా గీస్తారు, ఫస్ట్ ఇప్పుడు నాకు కూర్చోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐసీ పాజిటివ్ నెగిటివ్, ఐసీ నెగిటివ్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐసీ పాజిటివ్, సో ఇది పాజిటివ్, సి ఐసీ ఈజ్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐసీ నెగిటివ్. సో జస్ట్ లుక్ ఎట్ ద డయాగ్రామ్. ఇది ఏంటంటే నార్మల్గా మనం తీసుకుందాం, ప్లస్ వేసి ప్లస్ వి. ఇప్పుడు నాకు చెప్పండి, కెపాసిటీ తీసుకుందాం. ఈ కెపాసిటీ ఇక్కడ తీసుకుందాం. ఐసీ ఏంటి, ఇలా ఉంది. బట్ ఐసీ ఆన్సర్ ఏంటి మనకు కేసులో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెగిటివ్. నెగిటివ్ అంటే ఐసీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అర్థమవుతుందని చెప్పింది. ఐసీ మనము అనుకునే డైరెక్షన్ అది, కానీ ఐసీ యాక్చువల్ వాల్యూ అంతా నెగిటివ్. నెగిటివ్ అంటే ఎలా ఉంటుంది, పైన. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఏంటి, V0. ఇది ఇలా ఉంది. Now what it is doing, the capacitor is delivering. The capacitor is delivering అంటే ఏంటి, తన దగ్గర ఉన్న ఎనర్జీని ఇచ్చేస్తుంది. ఓకే, తన దగ్గర ఉన్న ఎనర్జీని ఇచ్చేస్తుంది. సో అదేంటది, ఫస్ట్ కేసులోనే తన దగ్గర ఉన్న ఎనర్జీ ఏంటి నేను చెప్పాను కదా, ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఓకే, assume there is an initial voltage across capacitor. అదో VC0 లేకపోతే V0, అప్పుడే అందుకు ఇస్తుంది. సో there is an initial voltage across capacitor. ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, so there is an initial voltage across capacitor, that is VC0. Okay, now since the current is negative, since the current is negative, so IC ఇలా ఉన్నది ఇలా చూపిస్తాం. So it is delivering, so voltage is decreased. Voltage ఎలా decrease అవుతుంది, in a parabolic form. Voltage decrease in a parabolic and it is not only parabolic, t square by 2 plus there is some t also, because y is equal to mx plus. So there is some t also, so it will decrease up to this. Next మళ్ళీ now look at here. In this case you tell me what is IC positive. IC positive అంటే మనం ఏ డైరెక్షన్ లో అయితే కరెంట్ చూపించామో ఆ డైరెక్షన్ లోనే కరెంట్ ఫ్లో అవుతుంది. బికాస్ అలాగే కదా ఐసీ తీసుకుంది, పాజిటివ్ అంటే మళ్ళీ అలాగే ఫ్లో అవుతుంది. సో నౌ టెల్ మీ దిస్ ఇస్ VC. Now tell me it is taking. So what? It is storing the energy. Then voltage will what? Increase. That's it. Now look at here, the voltage across capacitor. Voltage across capacitor, voltage across load, both are same. Yes, because both are in parallel. See how it came. ఒకప్పుడు 0కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ ఆర్ కాన్స్టెంట్.
ఇట్స్ ఆల్మోస్ట్ మనం ఒక మోడే చూసాం, ఇంకొక మోడ్ కూడా చూద్దాం. ఇంకొక మోడ్ చూసాక మీకు అర్థం ఎక్కడ జీరోకి వెళ్ళడం అనేది ఛాలెంజ్. ఇప్పుడు నాకు మీ దగ్గర వచ్చే డౌట్స్ ఏంటంటే సార్ సి ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఐసీ నెగిటివ్ అంటే ఏంటి, కెపాసిటర్ ఈస్ డెలివరింగ్. ఓకే, కెపాసిటర్ ఈస్ ఐసీ నెగిటివ్ అంటే ఏంటి, కెపాసిటర్ కరెంట్ ఇలా ఉంది. సో ఇటు బ్యాటరీ లాగా యాక్ట్ చేస్తుంటే ఇటు డెలివరింగ్ లాగా. మీకు చెప్పాను వాట్ ఈస్ డెలివరింగ్, వాట్ ఈస్ అబ్జర్వింగ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. సో డెలివరింగ్ అవుతుందంటే దాని దగ్గర ఇనిషియల్గా వోల్టేజ్ ఉంటేనే అది డెలివర్ చేస్తుంది. ఓకేనా, సో డెలివరింగ్ అంటూ అవుతుందంటే దాని దగ్గర ఇనిషియల్గా వోల్టేజ్ ఉంటేనే అది డెలివర్ చేస్తుంది. సో దట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ ఎన్ ఇనిషియల్ వోల్టేజ్. Initial voltage people will say VC0, but see what is the voltage here, V0. So I will write V0 here. Here also. Okay. It's your choice, VC0 or V0. Next. So finally I got many equations. So finally this is the complete thing about first mode of operation. So we will just write all the diagrams at one place. All the diagrams at one place. First we will draw the circuit diagram. Buck converter. Okay. Now load is which load? Resistive load. So I will be showing load resistive. Okay. Now the first mode of operation. I will be showing diode of this inductor, capacitor and resistor. Okay. Now, so see all the diagrams according to this one. First diagram would be VL, voltage across inductor. This is the polarity which I am taking. Voltage across inductor. This is the polarity which I am showing. Okay, this is what supply voltage. This is what we want. So VL is nothing but Vs minus V0. So in this mode, VL diagram is in this mode. VL diagram is in this mode. VL diagram is Vs minus V0. ఇంకోటి కూడా మీకు తెలుసు. సో ఎందుకు పైన పెట్టాను, బికాస్ V0 is less than 1. V0 is less than Vs. V0 is less than Vs because it's a buck operation. సో ఈ ఆన్సర్ పాజిటివ్ వస్తుంది కాబట్టి పైన చూపించాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది VL డయాగ్రామ్. నెక్స్ట్ IL డయాగ్రామ్. ఇది చాలా సార్లు గీసేస్తాం. సో జస్ట్ డ్రా ఇట్. ఇది మూడో ఆపరేషన్ 0 to T. Here 0 to T. వాట్ ఈస్ IL డయాగ్రామ్? I minimum, I maximum. This is IL diagram. Tell me I0 diagram. I0 diagram will be constant. Okay? Because assuming the load current is completely constant. Next diagram which IC diagram. IC diagram is nothing but IC into current. That is nothing but IL minus I0. IC is nothing but IL minus I0. So this is IL diagram, this is I0 diagram. So this minus this. Okay, this point will become and also ఇది నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అని తెలియడానికి నేను ఒక లాజిక్ చెప్పాను కదా. we got IL average is equal to what? IL average is equal to I0. We got one more thing, IL average is equal to I0. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మీరు చూసుకోండి. ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఓకే, వాట్ ఈస్ దిస్ ఆన్సర్? IL. I mean minus I0. I mean అనేది తక్కువ ఉంది. సో ఇట్ వుడ్ కమ్ నెగటివ్ సైడ్. ఓకే, నెక్స్ట్ దిస్ వుడ్ కమ్ అప్పర్ సైడ్. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ IC. అర్థమైంది? ఓకే, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ఇది నెగిటివ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు Y0 ఇక్కడే ఎందుకు గీస్తావు? పైన గీసుకో, లేదు కింద గీసుకో,
ఎక్కడైనా గీసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఎందుకు కట్ట గీసిన, ఎందుకు మనకు ఐఎల్ యావరేజ్ తీసుకుంటే I0 అని ప్రూవ్ అయింది. సో దాని ప్రకారము ఇప్పుడు ఐఎల్ అంటే ఏంటి, ఐఎల్ మైనస్ I0 అంటే ఏంటి, I mean మైనస్ I0. I mean అనేది I0 కూడా తక్కువ, అందుకే నెగిటివ్. వాట్ ఈస్ దిస్ పాయింట్? దిస్ పాయింట్ ఈస్ I mean మైనస్ I0. వాట్ ఈస్ దిస్ పాయింట్? దిస్ పాయింట్ ఈస్ I max మైనస్ I0. ఇప్పుడు ఇక్కడ నుంచి వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ లాస్ట్ డయాగ్రామ్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములా ఏంటి? VC is equal to 1/C ఇంటిగ్రల్ IDT. ఇక్కడ I ఏముంది? IC నెగిటివ్లో ఉంది. IC నెగిటివ్ అంటే ఇలా చూపిస్తుంది. అంటే ఏంటి? Now the capacitor is giving its energy. Capacitor is giving its energy and it's a linear integration చేస్తే integral t square, it will become parabolic, but inductor is giving its energy, so parabolic decreasing. Sorry, capacitor is giving its energy, so parabolic decreasing. తర్వాత here IC positive అంటే సేమ్ మనం ఇంతకు ముందు ఎలా అనుకున్నామో అది, మనం ఎలా అనుకున్నాము ఆ డైరెక్షన్, ఇంతకు ముందు ఎలా అనుకున్నాము ఇక్కడ, సో ఆ డైరెక్షన్ లోనే కరెంట్ ఫ్లో అయితే now the capacitor is charging in the mean sense, the voltage is increasing. So voltage is increasing, but its integral t or y is equal to mx plus c, Imt plus c, so it will be again one more parabolic. But this time charging means voltage will increase. That's it. Just so these are the diagrams. This is the voltage across capacitor. So these are the diagrams all related with first mode of operation. Now we'll switch to the second mode of operation. Second mode అంటే ఏంటి? స్విచ్ ని ఓపెన్ చేయడం. This is the circuit diagram of buck converter. Now I am using second mode. So this is the second mode. So in the second mode lo em jarugutundi? First, in the second mode, the switch is open. Switch open అయినట్టని ఏమవుతుంది? ఇండక్టర్ ఇంతకు ముందు ఏంటి తీసుకుంటుంది? ఇండక్టర్ ఇంతకు ముందు స్టోరింగ్ ద ఎనర్జీ. ఇప్పుడు 0 to t storing the energy. Current is coming like this. Inductor storing. Now what will happen? Inductor store చేసుకున్న ఎనర్జీ మొత్తం అంటే ఏంటి? ఇండక్టర్ స్టోర్ చేసుకున్నట్టే I minimum to some I max రీచ్ అయింది. ఇప్పుడు దాని దగ్గర ఉన్న కరెంట్ వెంటనే 0 అయిపోద్దా? ఎప్పుడైతే సప్లై తీసేసామో వెంటనే 0 అయిపోద్దా? అవ్వదు. సో తనలో ఉన్న ఎనర్జీ మొత్తం ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ ప్రీవియస్ స్టేట్ I minimum వచ్చేస్తుంది. తనలో ఎనర్జీ ఇంప్లిమెంట్ ఏంటి? ఇండక్టర్ now will deliver its energy. ఇప్పుడు నేను ఇండక్టర్స్ లో మీకు ఎప్పుడైనా ఏమని చెప్పాను? ఇండక్టర్ కానీ ఎనర్జీ తీసుకుంటే కరెంట్ ఎంటర్ ఎట్ ద పాజిటివ్. ఇండక్టర్ కానీ ఎనర్జీ ఇచ్చేస్తే బయటికి కరెంట్ విల్ లీవ్ ఎట్ ద పాజిటివ్. జస్ట్ బ్యాటరీలో ఆలోచించండి. దీనిలో బ్యాటరీలో ఆలోచించి జస్ట్ కీప్ ఎ బ్యాటరీ. నో కరెంట్ ఈస్ కమింగ్, బ్యాటరీ ఈస్ అబ్సార్బింగ్, డెలివరింగ్. బ్యాటరీలో ఆలోచిస్తుంటే మనకి ఎప్పుడైనా ఇండక్టర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే డెలివర్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న కరెంట్ డైరెక్షన్ మారుతుంది. బట్ దాని దగ్గర ఉన్న వోల్టేజ్ పొలారిటీస్ మారిపోతాయి. సో ఫస్ట్ కేసులో ఇండక్టర్ అనేది ఛార్జింగ్. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ హియర్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ హౌ ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్ బిహేవ్. ఫస్ట్ కేసులో ఇండక్టర్ అనేది ఛార్జింగ్. ఫస్ట్ కేసు ఇంటి స్విచ్ క్లోజ్ చేసాం, అందుకే కరెంట్ స్లోగా రైజ్ అయింది. గుడ్. ఆ తర్వాత సెకండ్ కేసు, అందుకే ఇండక్టర్ ఇస్ టేకింగ్ ద ఎనర్జీ ఆఫ్ ఎల్ స్క్వేర్. ఐ పెరిగింది, సో ఇండక్టర్ ఎనర్జీ పెరుగుతుంది, సో ఆటోమేటిక్లీ ఐ పెరిగింది. నెక్స్ట్ కేసుకి వచ్చేసరికి ఇండక్టర్ ఇస్ అట్ ఐ మ్యాక్సిమం. సో దాంట్లో కరెంట్ ఉంది, దాంట్లో ఎనర్జీ ఉంది. Energy can neither be created nor be destroyed, and it will be converted into some other form.
ఓకే, రెసిస్టర్కి ఇవ్వడం, కెపాసిటర్కి ఇవ్వడం ఏదో జరుగుతుంది. ఓకే, నా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇండక్టర్ తనలో ఉన్న ఎనర్జీని బయటకి ఇచ్చేస్తుంది. ఓకే, కెపాసిటర్ రెసిస్టర్కు డయోడ్ అయితే అవుతుంది, కెపాసిటర్ రెసిస్టర్ ఈ రెండింటి రెసిస్టర్కి ఇస్తే రెసిస్టర్ అయితే వేస్ట్ చేస్తుంది బై యూజింగ్ హీట్. కెపాసిటర్కి ఇస్తే కెపాసిటర్ వోల్టేజ్గా స్టోర్ చేసుకుంటాం. సో ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మన దగ్గర ఎనర్జీని అది డిశ్చార్జ్ చేయడం రెడీ ఉంది, ఎందుకంటే తనలో ఎనర్జీ స్టోర్ అయింది ఫస్ట్. ఇప్పుడు అది ఎనర్జీ డిశ్చార్జ్ చేయడం రెడీ ఉంది. డిశ్చార్జ్ అంటే దాన్ని ఇచ్చేయాలి. ఇచ్చేయడం అంటే ఎలా ఉంటుంది? ఇచ్చేయడం బ్యాటరీకి ఇచ్చేయడం అంటే ఎలా ఉంటుంది? పాజిటివ్ నుంచి బయటకు వస్తున్న కరెంట్ అని. సో తన దగ్గర ఉన్న పొలారిటీస్ మారిపోతుంది. ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఏ పొలారిటీస్ ఉన్నాయో డిశ్చార్జ్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్లో పొలారిటీస్ ఉంటాయి. అందుకే మీకు యావరేజ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ 0. ఎందుకు? ఫస్ట్ కేసులో ప్లస్ మైనస్ ఉంది. ఫస్ట్ కేసులో మీకు ప్లస్ మైనస్ ఉంది. సెకండ్ కేసుకి వచ్చేసరికి ఏంటి? వెన్ ఇట్ ఈస్ డిశ్చార్జింగ్ ఇట్ ఈస్ బికమింగ్ మైనస్ ప్లస్. వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్? 0. సో ఇదంతా నేను గుర్తుపెట్టుకున్నట్టు ఒకటే గుర్తుపెట్టుకోను, ఇదంతా నాకు అనవసరం. కంప్లీట్ థింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇండక్టర్లో ఎనర్జీని స్టోర్ చేసుకునేటప్పుడు కరెంట్ విల్ ఎంటర్ ఎట్ ద పాజిటివ్. ఇండక్టర్ ఇచ్చేస్తుంది అంటే దాని దగ్గర పొలారిటీస్ మార్చుకొని కరెంట్ని బయటకి ఇచ్చేస్తుంది. జస్ట్ తీసుకుంటుంది. బ్యాటరీలో అనుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం. బ్యాటరీ తీసుకుంటే నెగిటివ్ అంటే ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ నడుస్తుంది. సో దిస్ పాజిటివ్, దట్స్ ఇట్. ఓకే, నా తర్వాత నెక్స్ట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇండక్టర్ ఫస్ట్ తన దగ్గర ఉన్న పొలారిటీస్ని మార్చేసుకుంటుంది. చేంజ్ చేసుకుని కరెంట్ ఇచ్చేస్తుంది. ఓకే, తన దగ్గర ఉన్న ఎనర్జీ ఇస్తుంది. Now see how the current is flowing, because it is giving. How the current is flowing like this. Now the current will flow like this, and the diode will become on. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు డయోడ్ ఎలా అనేది. ఇంతకుముందు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంటుంది? మైనస్. ఇంతకుముందు ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ప్లస్. Now minus is connected to which one? Minus is connected to cathode. Now what will become? The diode will become. అర్థమవుతుందని చెప్పింది. ఫస్ట్ కేసులో మీకు డ్యూరింగ్ ఫస్ట్ మోడ్ లో ఇది ఆన్ అయిన వెంటనే పాజిటివ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్, నెగిటివ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్, డయోడ్ ఆఫ్. ఇప్పుడు ఓకే, now the current is flowing like this. ఇండక్టర్ దగ్గర పొలారిటీస్ ఇలా డెవలప్ అవుతుంది. సెకండ్ కేసుకి వచ్చేసరికి ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అయిపోతుంది. సో మైనస్ ఈస్ కనెక్టెడ్ టు విచ్ వన్? డయోడ్, cathode, because inductor will change its polarities while it is discharging. Okay, that's it. I told it many times, so we'll just switch to. Well, this is the second mode correct again. Now that's it. So diode on. This is V0. What is this? VC. Now ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏ పొలారిటీస్ తీసుకున్నా అవే తీసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ ఐసీ పెట్టుకున్నాడు, ఐసీ అలాగే ఉంది. ఇక్కడ I0 ఉందా, I0 అలాగే ఉంది. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ VL ఉందా, అలాగే పెట్టుకోండి. ప్లస్ మైనస్ VL పెట్టుకోండి, మార్చొద్దు. బట్ మనకు తెలుసు VL ఏంటి, యాక్చువల్గా ఏంటి? VL నెగిటివ్. అర్థమవుతుందా? సో మీ స్టార్టింగ్ లో ఫస్ట్ మోడ్ ప్లస్ VL ఎలా పెట్టుకున్నారో ఆ నోటేషన్స్ మార్చొద్దు. బట్ యాక్చువల్గా VL ఏంటి? ఇక్కడ negatives. I will show you that when I am drawing the VL diagram. I will show you. Tell me now, what is VL? As I apply KVL and see what is VL. Now look at here. When applying KVL, we are touching what? First plus VL. Then you are touching what? Plus VC. That's it. Is equal to 0. This is one loop. Don't go my next way. Now tell me what is VL? VL is equal to minus VC. Now tell me what is VL? That is minus C. What is coming VL? Negative is coming. Because I have taken the same polarities.
సో VL నెగిటివ్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్ పొలారిటీస్ ఎలా ఉంటాయి? ఇది మైనస్, ఇది ప్లస్. దట్స్ వాట్ ఐ టోల్డ్. ఇండక్టర్ వెన్ ఇట్స్ డెలివరింగ్ ఇట్ విల్ ఇంటర్చేంజెస్. అర్థమవుతుందా? సో నేను చూడండి, ఇంతకు ముందు స్టార్టింగ్ లో VL పొలారిటీస్ ఎలా ఉన్నాయో, అంటే మోడ్ ఫస్ట్ మోడ్ ఎలా ఉన్నాయి అలాంటి మోడ్ పొలారిటీస్ పెట్టుకున్నాను. కానీ నీకేమేమి తెలుసు? యాక్చువల్ గా when inductor is delivering its energy, the voltage across inductor terminals అనేవి ఆపోజిట్ లో ఉంటాయి. ఛార్జింగ్ కి ఒక టైప్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి, డిశ్చార్జింగ్ దానికి ఆపోజిట్ లో టెర్మినల్స్ ఉంటాయి. ఓకే, నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. ఛార్జింగ్ లో నాకు వోల్టేజ్ అక్రాస్ టెర్మినల్స్ పాజిటివ్ వచ్చింది, డిశ్చార్జింగ్ లో ఖచ్చితంగా మీకు నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే డిశ్చార్జింగ్ ఈజ్ నథింగ్ బట్ దాని దగ్గర వోల్టేజ్ టెర్మినల్స్ రివర్స్ చేసుకొని అది డిశ్చార్జ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పెట్టుకున్న ప్లస్ మైనస్ VL పెడితే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ V. సో వాట్ ఈస్ VL? VL is equal to minus V. This is the first equation during this very important equation. Then next, what is IL? Tell me what is IL. Now look at here. What is the current flowing, sir? Same current direction మారుతుంది. కరెంట్ డైరెక్షన్ మారుతుంది ఇండక్టర్లో. ఎందుకు అనుకోరంటే చూడండి, look at here. స్టార్టింగ్ లో ఇండక్టర్ లో ఇలా ఫ్లో అవుతుంది. గుడ్, ఒక మోడ్. సెకండ్ మోడ్ వచ్చేసరికి ఇండక్టర్ ఈస్ డిశ్చార్జింగ్. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, సేమ్ కరెంట్ డైరెక్షన్. ఓకే, సో ఈ మోడ్ ఇప్పుడు ఒకవేళ సడన్ గా ఇది మారిపోయింది, IL డైరెక్షన్ మారింది. ఇండక్టర్ లో ఉన్న అతిపెద్ద ప్రాపర్టీ ఏంటి? ఇట్ డజంట్ చేంజ్ ద కరెంట్ ఇన్స్టంటేనియస్లీ. అంటే ఇలా ఉన్న కరెంట్ వెంటనే రివర్స్ అయిపోయిందంటే ఇట్ ఈస్ మేకింగ్ ద కరెంట్ రివర్స్, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ చేంజింగ్ ఇట్ టు 180 degrees. దట్ డజంట్ పాసిబుల్. ఇండక్టర్ లో కరెంట్ అనేది ఇన్స్టంటేనియస్ గా చేంజ్ అవుతుంది, వోల్టేజ్ మారు. చూడండి, వెంటనే ఫస్ట్ మోడ్ నుంచి సెకండ్ మోడ్ మానేసరికి ఏమైంది? ప్లస్ మైనస్ అయిపోయింది, మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే, అందుకోసమే మీకు యావరేజ్ ఏమొస్తుంది? యావరేజ్ వోల్టేజ్ మోడ్లో ప్లస్ మైనస్ ఉంటుంది. నేనేం చేశాను? నేను జనరల్ పొలారిటీస్ పెట్టుకున్నాను. జనరల్ పొలారిటీస్ అంటే ఇక్కడ ప్లస్ VL అని పెట్టాను, ఇక్కడ కూడా జస్ట్ ప్లస్ VL అని పెట్టాను. నాకు ఇక్కడ ఎలాగున్నాయి అలాగే ఉంది కాబట్టి నాకు ఇక్కడ పాజిటివ్ వచ్చింది. వాట్ ఈస్ VL హియర్ ఇన్ ద ఫస్ట్ మోడ్? ఐ థింక్ ఇట్ ఈస్ VS మైనస్ V0. V0 ఈస్ లెస్ దెన్ VS, దట్స్ వై ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ పాజిటివ్. ఇక్కడ VL నాకు ఏమొచ్చిందండి? మైనస్ V0. చూడండి, నేను అనుకున్న పొలారిటీస్ కి బట్ యాక్చువల్ పొలారిటీస్ ఆపోజిట్ లో, అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది. I hope you understood this. Just don't get confused. That's my main criteria. Okay. Next. Now look at here. The current. What is that answer? IL is equal to what is IL? IC plus I. Malli same thing. Ide answer ochindi first case lo kuda, first mode lo kuda, because the current flowing through this inductor is IL. First mode lo kuda నీకు ఇదే ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ మోడ్ ఏంటి? ఇది బ్యాటరీ, స్విచ్ క్లోజ్డ్, ఇండక్టర్, కెపాసిటర్, లోడ్. ఇప్పుడు ఎంత ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి? IL. వాట్ ఈస్ దిస్? IC. వాట్ ఈస్ దిస్? I0. సారీ, ఇప్పుడు వీటి నుంచి మనకు తెలుసు కదా, అన్నిటికి యావరేజ్ అప్లై చేసింది. అన్నిటికి యావరేజెస్ అప్లై చేసింది. What is IL average? What is IC average? Average current flowing through the capacitor, 0. So what is I0? I0 is always a constant. So what is I0 average? I0. So what is IL average? Same equation we got. So IL average is equal to what? I0. IL average is equal to what? This is the second equation. Next వచ్చి average voltage across inductor. Average voltage across inductor is equal to 0. మీకు తెలుసు. నేను ఇంతకుముందు ఒక డిరైవ్ చేస్తాను కదా, అదే డిరైవ్ చేస్తాను. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటాను, మనం మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్. నేను ఇప్పుడు 0 నుంచి టైం t ఆన్ వరకు, ఇట్స్ మై ఫస్ట్ వన్. ఆ డయాగ్రామ్ తీసుకుంటాను. ఓకే, నౌ దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఫస్ట్ మోడ్, స్విచ్ క్లోజ్డ్. నౌ సెకండ్ మోడ్ డయాగ్రామ్ గీసిస్తాను. వాట్ ఈస్ ద సెకండ్ మోడ్? ఫ్రమ్ t ఆన్ నుంచి t వరకు స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను VL తీసుకున్నాను కాబట్టి నాకు ప్రతి కేసులో ఒకటే పొలారిటీస్ పెట్టుకోండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు
సర్క్యూట్స్ అండ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇలా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో I1 అని పెట్టుకుంటారు, మీకు దీంట్లో I2 అని పెట్టుకుంటారు. ఒకవేళ మీకు I1 10 వచ్చింది, I2 -5 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, I2 అనేది ఇలా ఫ్లో అవ్వట్లేదు, ఇలా ఫ్లో అవుతుంది యాక్చువల్గా. బట్ నువ్వు తీసుకున్న కరెంట్స్ మన మెష్ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్తారు కదా, కరెంట్స్ క్లాక్ వైజ్, అన్ని కరెంట్స్ క్లాక్ వైజ్ తీసుకుంటే ఒకవేళ మీకు ఆన్సర్ నెగిటివ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఒరిజినల్గా ఆ కరెంట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో మీరు అనుకున్న దానికన్నా ఆపోజిట్ ఉంది. అలాగే నేను కూడా ఇప్పుడు ఏంటంటే VL అనేది నేను ప్రతి దాంట్లో సేమ్ తీసుకుంటాను. దట్స్ వాట్ ఐ నీడ్ టు ఫాలో. సో వెరీ కేర్ఫుల్ థింగ్. ఓకే, తర్వాత యాక్చువల్గా ఏం జరుగుతుందన్న తర్వాత చూసుకుంటాం. ఓకే, యా. సో టెల్ మీ వాట్ ఈస్ VL here in this case. What is VL? This is VS, this is V0. So what is VL? VL is equal to VS minus V0, supply minus V0. Tell me what is VL here? VL is equal to, this is V0. See, I am not changing any polarities during this. Ikkada plus V0, ikkada plus V0. Now tell me, first one ke touch cheyandi plus VL is equal to, malli touch cheyandi plus V0 is equal to 0. What is VL? VL is equal to minus V0. ఇది ఏ మాత్రం రెండిట్లో ఎక్కడ చేంజ్ అయిపోయిందా? తర్వాత నీకు చూడగానే అర్థమవుతుంది. హియర్ నౌ ఇప్పుడు నేను చిన్న అనాలిసిస్ చేస్తాను. V0 అనేది VS కన్నా తక్కువ, ఎందుకు? ఇట్స్ బక్ కన్వర్టర్. సో VL ఇక్కడ ఏంటి? పాజిటివ్. VL ఏంటి? పాజిటివ్ యాక్చువల్గా. సో అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు అనుకున్న పొలారిటీస్ కరెక్ట్. ఫస్ట్ మోడ్కి నువ్వు అనుకున్న పొలారిటీస్ కరెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ప్లస్, ఇది మైనస్, కరెక్టే. కరెంట్ కూడా ఎలా ఫ్లో అవుతుంది? బ్యాటరీ ఎలా ఉందంటే ఇటు నుంచి ఫ్లో అవుతుంది. అంటే ఏంటి? ఇండక్టర్ ఛార్జింగ్ అని అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, VL is equal to minus V0 అంటే ఏంటి? VL నెగిటివ్ అంటే నువ్వు అనుకున్న పొలారిటీస్ కాదు, దీనికి ఆపోజిట్లో ఉంది. అంటే ఏంటి దాని మీనింగ్? ఇండక్టర్ యొక్క పొలారిటీస్ నువ్వు అనుకున్న పొలారిటీస్ కాదు, దీనికి ఆపోజిట్లో ఉన్నాయంటే ఇది ప్లస్, ఇది మైనస్. అందుకే ఈ మైనస్ ఇక్కడ డయోడ్ యానోడ్ కనెక్ట్ అయింది కాబట్టి డయోడ్ కూడా ఆన్ అవుతుంది. అయిపోయిందా? Now how the current is flowing? Current will be in the same. Okay, next ఇంకా నేను చెప్పను. Now we know one best thing about inductor, that is average voltage across inductor chain. So one will be writing sigma in many equations. Average voltage across inductor chain. Average formula ఏంటి? Average voltage across inductor chain. Okay, so what is the average formula? 1/T integral VL dt. So first 0 నుంచి time t on వరకు what is VL? VS minus V0. 0 నుంచి time t on వరకు what is VL? VS minus V0. తర్వాత నెక్స్ట్ t on నుంచి t వరకు what is VL minus V0. dt, this is dt, is equal to 0. Now from this I can write VS minus V0 into t on plus minus V0 into t minus t on is equal to 0. See, I will be shifting this t into 0. Okay. From this I can write VS t on minus V0 t on plus V0 t on will get cancelled. Minus V0 t is equal to 0. Now what I can write? V0 t is equal to VS t on. So what is V0? V0 is equal to VS into t on by t. So what is V0 finally? V0 is equal to duty cycle into VS. So V0 is equal to duty cycle into VS. That's it. So output voltage is equal to duty cycle times the supply voltage. Understand? So this is the things complete thing. సో ఇదే కదా మీకు డిరైవ్ చేశాను. నేనేం చెప్పాను? సింపుల్ బూస్ట్ కన్వర్టర్ అయినా, లేదు బూస్ట్ కన్వర్టర్ విత్ బక్ కన్వర్టర్ అయినా, సింపుల్ బక్ కన్వర్టర్ అయినా, లేదు సింపుల్ బక్ కన్వర్టర్ విత్ ఫిల్టర్ అయినా, వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్?
T times duty cycle times Vs. అలాగే బూస్ట్ కన్వర్టర్ అయినా బూస్ట్ కన్వర్టర్ విత్ ఫిల్టర్ అయినా సింపుల్ బూస్ట్ కన్వర్టర్ విత్ ఫిల్టర్ అయినా దీనికి ఆన్సర్ C/V0 is equal to Vs by 1 minus T. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, అవుట్పుట్ వోల్టేజ్ కి ఇన్పుట్ వోల్టేజ్ కి ఇన్పుట్ వోల్టేజ్ కి రిలేషన్ తెలియాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ స్టేట్మెంట్ ఐ కెన్ యూస్, దట్ ఈస్ యావరేజ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈస్ 0. యావరేజ్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈస్ 0. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చి T on to T మోడ్ లో T on నుంచి T సెకండ్ మోడ్ లో ఇది క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఫస్ట్ మోడ్ తీసుకున్నాను VL యావరేజ్. ఇప్పుడు నాకు మాట చెప్పండి, వాట్ ఈస్ VL రిలేషన్, that is L into dI by dt, that is L into dI by dt, that is VL is equal to minus V0. Okay, now tell me what is dI by dt, is it negative or positive? Yes, it's negative. dI by dt negative dt, time increase ayapodi current decrease avutundi, that means this current is decreasing, current is what decreasing. Okay, అందుకే నేనేం చెప్పాను, ఇండక్టర్ తన యొక్క పొలారిటీస్ రివర్స్ చేసుకుంటే తనలో ఉన్న ఎనర్జీ ఇచ్చేస్తాను. ఆల్ ఆఫ్ dI by dt ఇంటూ వస్తుంది. సో ఫస్ట్ మోడ్లో ఇండక్టర్ కరెంట్ వేవ్ ఫార్మ్ కంప్లీట్ చేయాలంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ మోడ్లో మినిమం నుంచి మ్యాక్సిమం రైజ్ అవుతుంది. ఫస్ట్ మోడ్ మినిమం నుంచి మ్యాక్సిమం రైజ్ అవుతుంది. ఇట్ ఈస్ విచ్ మోడ్, 0 నుంచి T ఆన్ వరకు. సెకండ్ మోడ్ వచ్చేసరికి ఇండక్టర్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉపయోగించుకొని తనలో ఉన్న ఎనర్జీని ఇచ్చేస్తుంది. ఇప్పుడు దాని యొక్క పొలారిటీస్ రివర్స్ అవుతాయి. dI by dt కూడా మనకు తెలుస్తుంది, dI by dt నెగిటివ్ ప్రూవింగ్ కదా. దీని ప్రకారం కూడా చెప్పచ్చు, మ్యాథమెటికల్ గా కూడా చెప్పచ్చు, dI by dt నెగిటివ్ అంటే కరెంట్ ఇస్ డిక్రీజ్, తనలో ఉన్న ఎనర్జీ కరెంట్ డిక్రీజ్ అవుతుందంటే ఏంటి, తనలో ఉన్న ఎనర్జీని ఇచ్చేస్తుంది. కరెంట్ డిక్రీజ్ అవుతుందంటే తనలో ఉన్న ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఓకే, రెసిస్టర్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ వే ఐసీ ఇప్పుడు ఐఎల్ డయాగ్రామ్ గీసేసాము. ఓకే, నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ డయాగ్రామ్ మర్చిపోయాను. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఐఎల్ డయాగ్రామ్ గీసేసాం. దిస్ ఈస్ అవర్ ఐఎల్ డయాగ్రామ్. 0 నుంచి T on నుంచి T on. వాట్ ఈస్ దిస్ పాయింట్, I. సో కంప్లీట్ నోడ్ గీసినట్టుగా కంప్లీట్ నోడ్ గీసి నెక్స్ట్ VL డయాగ్రామ్ గీస్తే ఫస్ట్ మోడల్ మీకు గుర్తుంది కదా, వాట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ VS మైనస్ V0. సార్ ఎందుకు పైన గీసారు, V0 ఈస్ లెస్ దెన్ VS. ఎక్కడి నుంచి అక్కడ వరకు, 0 నుంచి T వరకు. సార్ ద నెక్స్ట్ వాట్ ఈస్ VL ఈజ్ ఈక్వల్ టు మైనస్ V0, కాబట్టి ఎక్కడ గీయాలి, నేను కింద గీయాలి. దట్స్ ఇట్. వాట్ ఈస్ దిస్ T on నుంచి T వరకు. వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్, యావరేజ్ గా వాట్ ఈస్ VL యావరేజ్ ఈస్ 0. దీని యావరేజ్ తీసుకుంటే వాట్ ఈస్ దిస్ ఆన్సర్, టోటల్ యావరేజ్ ఈస్ ఈక్వల్ టు 0. ఇట్ విల్ బి దిస్ యాక్సిస్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ VL, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. అయిపోయిందా. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చి సెకండ్ మోడ్ ఏదైనా డ్యూరింగ్ ద సెకండ్ మోడ్, టెల్ మీ డ్యూరింగ్ ద సెకండ్ మోడ్ వాట్ ఈస్ దిస్ కరెంట్, IR ఇండక్టర్ కరెంట్ ఉంది. వాట్ ఈస్ దిస్ కరెంట్, IC. వాట్ ఈస్ దిస్ కరెంట్, I0. సో వాట్ ఐఎమ్ గెటింగ్, EL ఈజ్ ఈక్వల్ టు IC ప్లస్ I0. నౌ అగైన్ యూ టెల్ మీ EL average is equal to IC average is 0. What is I0 average? I0 only, because it's a constant. So నీకు ఇప్పుడు IL average I0 అంటే ఏంటి, నీకు IL డయాగ్రామ్ గీసేయడం వచ్చింది. వాట్ ఈస్ IL డయాగ్రామ్, ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజింగ్, మళ్ళీ ఇంక్రీజింగ్, మళ్ళీ డిక్రీజింగ్. దిస్ ఈస్ విచ్ మోడ్, ఫస్ట్ మోడ్. దిస్ ఈస్ విచ్ మోడ్, సెకండ్ మోడ్. దిస్ ఈస్ విచ్ మోడ్, ఫస్ట్ మోడ్. దిస్ ఈస్ విచ్ మోడ్, సెకండ్. Tell me what is IL average, I0. రెండు కేసుల్లో కూడా మీకు ఫస్ట్ T on లో IL average I0, సెకండ్ T on లో IL average I0. ఎందుకు, ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్ లోను సెకండ్ మోడ్ లో వాట్ ఈస్ IL ఈజ్ ఈక్వల్ టు IC ప్లస్ I0. ఇది ఏ మోడ్ అండి, సెకండ్ మోడ్. వాట్ ఈస్ ద ఫస్ట్ మోడ్, ఫస్ట్ మోడ్ లో మీకు వోల్టేజ్ సోర్స్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ అగైన్ ఫ్రమ్ దిస్ ఆల్సో యూ కెన్ సే IL కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. So అందుకోసం మీకు IL average is equal to I0 in two modes. So I will be drawing what is the average. So average at the middle. What is this current now? This current is average current, that is I0. Now tell me ikkadi nunchi meeku IC telisipotundi. What is IC? IC is equal to IL minus I. IC is equal to IL minus I0. ఎప్పుడు ప్రతి మోడ్ లో, రెండు మోడ్స్ లో. సో ఇప్పుడు IC డయాగ్రామ్ గీయొచ్చానండి. Yes. How to draw IC?
I will be drawing IC diagram. ఇది IL minus I0. So this point will become Amin minus I0. This point is 0. This point is positive. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 0. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది మైనస్ IL మైనస్ అంటే IMAX మైనస్ I0. సో ఈ పాయింట్ IMAX మైనస్ I0. మళ్ళీ సో ఇట్ విల్ కంటిన్యూ లైక్ దిస్. This is what I see. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, look it here. What is the average current through the capacitor? Just observe average current through the capacitor. Just look it here. What is the average current through the capacitor? మీకేం చెప్పారు? average current through the capacitor is always 0. See, ఇక్కడ ఎంత పోర్షన్ ఉంది? పాజిటివ్ పోర్షన్. ఒక సైకిల్ తీసుకోండి ఇక్కడ వరకు. ఇక్కడ ఎంత పాజిటివ్ పోర్షన్ ఉందో ఇక్కడ అంతా ఈక్వలెంట్ నెగిటివ్ పోర్షన్. సో వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్? టోటల్ యావరేజ్ సిస్టమ్ యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఫార్ములా ఏంటి? 1/t అంటే ఏంటి? టైం. ఇక్కడ నుంచి టైం పీరియడ్ t అంటే మొత్తం టైం పీరియడ్ కవర్ చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఏరియా. ఇక్కడ ఏరియా ఉంది, పాజిటివ్ ఏరియా ఉంది. ఇక్కడ ఏరియా ఉంది, రెండు కలిపితే నెగిటివ్ ఏరియా. సో వాట్ ఈస్ ద టోటల్ ఏరియా? 0. సో వాట్ ఈస్ యావరేజ్ కెపాసిటర్ కరెంట్? 0. సో మనం అనుకున్నవన్నీ డయాగ్రామ్స్ లో కూడా కనిపించవచ్చు. మనకి డయాగ్రామ్స్ లో మనం అనుకున్నవన్నీ కనిపించట్లేదంటే దాని మీనింగ్ మన డయాగ్రామ్స్ కరెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కెపాసిటర్ తీసుకోవచ్చు కదా. యా, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. లుక్ ఇట్ హియర్. ఐసీ అనేది ఏంటంటే ఇలా ఉంటుందా? ఐసీ ఎలా ఫ్లో అవుతుందో మనం టెల్ వాట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే పారాబోలిక్. ఐసీ ఎలా ఉంది? నెగిటివ్ సైడ్. ఐసీ నెగిటివ్ అంటే పైన ఉన్నట్టు. అంటే ఏంటి? కెపాసిటర్ డెలివరీ వోల్టేజ్ డిక్రీజ్. ఎక్కడ పాయింట్ నుంచి డిక్రీజ్ అవుతుంది, కొంతవరకు డిక్రీజ్. ఎలా డిక్రీజ్ అవుతుంది? పారాబోలిక్. నెక్స్ట్ ఇదేంటిది? ఐసీ పాజిటివ్. ఐసీ పాజిటివ్ అంటే మనం అనుకున్న డైరెక్షన్. అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఇంక్రీజింగ్. మళ్ళీ ఐసీ పాజిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి? వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఇంక్రీజింగ్. ఓకే, ఇంక్రీజింగ్. మళ్ళీ ఐసీ నెగిటివ్ అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ డిక్రీజింగ్. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద వేవ్ఫార్మ్ ఆఫ్ voltage across capacitor. We want to require delta VC. How to draw delta VC? For that, now my next expression should be delta VCI. What is delta VC? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డెల్టా VC క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు వెంటనే థాట్ రావాల్సింది ఏంటంటే C into dV/dt is what? Current. C into dV/dt is what? Current. అంటే నీకు ఇది డెల్టా VC క్యాలిక్యులేట్ చేయాలి అంటే నీకు కరెంట్ గ్రాఫ్ ఉపయోగించుకొని చేయాలి. ఓకే, లేదు కరెంట్ కొన్ని ఆన్సర్స్ ఉపయోగించుకొని చేయాలి అంటే థాట్ రావాలి. ఓకే, కరెంట్ డయాగ్రామ్ వచ్చి ఇది. ఓకే, సో I will be just drawing the current diagram. నేను డెల్టా VC క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద చేంజ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తానో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ డెల్టా VC. నాకు ఫస్ట్ డెల్టా VC అంటే ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఇప్పుడైనా ఒక ఐడియా రావాలి. డెల్టా VC ఫైండ్ అవుట్ చేయాలి. C into dV/dt is what? కెపాసిటర్ కరెంట్. అంటే నువ్వు కెపాసిటర్ కరెంట్ ఈక్వేషన్ని తెలుసుకో. అది కెపాసిటర్ కరెంట్ వేవ్ ఫార్మ్ నుంచి నీకు డెల్టా V అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ నాకు IL తెలుసు. ఈ పాయింట్ ఏంటి? IMIN. పాయింట్ IMAX. ఈ పాయింట్ మళ్ళీ IMIN. ఈ పాయింట్ IMAX. ఇది IL. గుడ్. తర్వాత నెక్స్ట్ నీకు IL యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? I0 అని తెలుసు. వాట్ ఈజ్ IC? IC is equal to IL minus ఇండక్టర్ కరెంట్లో
కరెంట్ తీసేస్తే. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది ఐఎల్. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి టైం 0 దగ్గర. ఐఎల్ ఈజ్ వాట్ ఐ మీన్ మైనస్ ఐ నాట్. ఈ పాయింట్ ఐ మీన్ మైనస్ ఐ నాట్. ఇక్కడ తీసుకుంటే ఐఎల్ ఐ నాట్ బోత్ ఆర్ సేమ్. సో దట్స్ వై ఇట్ ఈస్ 0. ఇక్కడ తీసుకుంటే ఐ మ్యాక్స్ మైనస్ ఐ నాట్. ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నారంటే దట్ విల్ బి యూస్ఫుల్. x minus I. మళ్ళీ what is this point? కరెక్ట్గా both are same 0. What is this point? I mean minus I naught. I mean minus I naught. Okay? Now look at here. నేను మీకు ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? The current, the average current through the capacitor is always 0. The average current through the capacitor is always 0. IC average is 0. అంటే దానికి ఇంకొక మాట చెప్పాను. ఈ ఏరియా పాజిటివ్ ఏరియా, ఈ రెండు నెగిటివ్ ఏరియాస్. సో పాజిటివ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రెండు నెగిటివ్ ఏరియాస్ కలిపితే ఈ రెండు సేమ్ అవుతాయి. మేబీ ఒకవేళ దీని ఏరియా +5 అయితే ఈ రెండు కలిపితే -5 అవుతుంది. సో ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. అందుకే 1/t ఇంటిగ్రేట్ 0 to t దీని యావరేజ్ IC ఆఫ్ t dt క్యాలిక్యులేట్ చేస్తే మీకు 0 వస్తుంది. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియా +5, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రెండు కలిపితే -5. సో ద టోటల్ ఏరియా 0. ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. సో IC యావరేజ్ ఇస్ 0. దట్స్ వాట్ ఇస్ ద కంప్లీట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. +5 -5. సారీ, ఇప్పుడు యావరేజ్ 0 వస్తుందని చెప్పాను. IC యావరేజ్ ఇస్ 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఏరియా బాగా చెప్పాను. అప్పుడు అలాంటప్పుడు అలాంటప్పుడు యావరేజ్ 0 అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇది 0. ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ అంటే ఇది 0. ఇది కరెక్ట్గా టీ ఆన్ అంటే ఇది ఏమవుతుంది? ఈ పాయింట్ టీ ఆన్ బై 2. ఈ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టీ మైనస్ ఇది టీ పాయింట్, ఇది టీ ఆన్. ఓకే, ఈ పాయింట్ ఏమవుతుంది? వాట్ ఈస్ టీ మైనస్ టీ ఆన్? దట్ ఈస్ ఆఫ్. ఇట్స్ నథింగ్ బట్ వాట్? టీ ఆఫ్ బై 2. అంతే కదా. 0 to టీ ఆన్, దిస్ పీరియడ్ ఈస్ టీ ఆన్. T on to T, what is this period? Off. The switch is off period. కరెక్ట్గా మిడిల్ అంటే ఏంటి? పాయింట్ ఏంటి? కరెక్ట్గా ఇది యావరేజ్ కదా. IL average is this one. So what is this point? This point is midpoint. Now tell me what is this complete distance T on plus T off by 2. What is T on plus T off? What is T on plus T off? That is T. So what is this distance? T by 2. So what is this distance? T by 2. Okay. Now tell me what is this one? ఇది డిస్టెన్స్ ఎంత అండి? ఇది Imax minus I naught, ఇది I min minus I naught. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా IL. అంతే కదా. ఎందుకు? దిస్ పాయింట్ ఈజ్ Imax minus I naught, దిస్ పాయింట్ ఈజ్ I min minus. వాట్ ఈస్ ద డిఫరెన్స్? Imax minus I naught minus I min minus I naught. Minus of minus will become plus. What is the distance now? Imax minus I naught, I min. So what is Imax minus I min? That is delta IL. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డెల్టా IL అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ దట్ ఈస్ డెల్టా IL బై 2. సో మీకు ఒక చిన్న ట్రయాంగిల్ దాని యొక్క బేస్ వచ్చి T బై 2, దాని యొక్క హైట్ వచ్చి డెల్టా IL బై 2, డెల్టా IL బై 2. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఏరియా? What is the area? Area of this. Area is equal to 1 by 2 into T by 2 into delta IL by 2. Okay? 1 by 2 base into height. Base is how much? So what is this answer? Area is equal to 1 by 8 T delta IL. Is it correct? Area is equal to 1 by 8 T delta IL. I can also write area is equal to delta IL by 8F. Delta IL by 8F. Area is equal to delta IL by 8F.
Next, now tell me what is the meaning of area? Area is nothing but ఇప్పుడు చూడండి, రెండు యాక్సిస్ ఉన్నాయి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. వాట్ ఈస్ ఇట్స్ ఏరియా? xy ప్రొడక్ట్. ఇక్కడ ఏముంది? కరెంట్ ఉంది, ఐసీ కరెంట్ ఉంది, ఇక్కడ టైం యాక్సిస్ ఉంది. వాట్ ఈస్ కరెంట్ ఇంటూ టైం? దట్ ఈస్ ద చార్జ్. వాట్ ఈస్ ద చార్జ్? దట్ ఈస్ డెల్టా క్యూ. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐఎల్ బై 8f. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఒక గ్రాఫ్ గీసారు అనుకోండి మీరు, ఇక్కడ వచ్చి వెలాసిటీ, ఇక్కడ వచ్చి టైం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్? దట్ ఈస్ వెలాసిటీ ఇంటూ టైం. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే what is the area of this graph? Area of this one, that is nothing but current into time. What is current into time? IC into T. IC into T. Current into time is nothing but charge. Here delta IL is there, so that's why we are writing delta Q. So delta Q is equal to delta IL by 8f. Delta Q is equal to delta IL by 8f. Okay, now tell me, what is, now next, what is C into dV by dt? That is equal to I. Okay, it's which current? Capacitor current. Now tell me, what is C into dV? That is IC into delta T. What is IC into delta T? That is delta Q. That is what? C into delta V. Okay, so can I write in place of delta Q, I can write C into delta V is equal to what? Delta IL by 8f. Okay, now next, what is delta V? That is equal to delta IL by 8fc. Delta V and delta Vc, because it's a voltage across capacitor. What is voltage across capacitor? That is nothing but the voltage across the load, because capacitor and load. So this is what? Delta V naught. Okay, delta V naught. So what is delta V naught? That is delta IL by 8fc. ఇప్పుడు మనము ఈరోజు స్టార్టింగ్ ఆఫ్ క్లాస్లో డెల్టా ఐఎల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్రెడీ. ఓకే, డెల్టా ఐఎల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీ ఇష్టం, ఎల్ ఇంటూ డిఎఫ్సి ఫస్ట్ మోడ్ తీసుకోండి, ఫస్ట్ మోడ్ ఆఫ్ డయాగ్రామ్లో. ఓకే, ఇది విఎస్, ఇది వి నాట్. టెల్ మీ వాట్ ఈస్ విఎల్? విఎల్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ మైనస్ వి నాట్. వాట్ ఈస్ విఎల్? ఎల్ ఇంటూ డిఏ బై డిటి. దట్ ఈస్ విఎస్ మైనస్. సో ఇదంతా నేను అక్కడ స్టార్టింగ్ ఈరోజు ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు చెప్పాను. సో మనకు అక్కడ నుంచి డెల్టా ఐఎల్ రిలేషన్ వస్తుంది. ఆ డెల్టా ఐఎల్ రిలేషన్ ఇక్కడ రాసుకో, ఆ డెల్టా ఐఎల్ రిలేషన్ ఇక్కడ రాసుకో. సో ఫైనల్లీ మై ఈక్వేషన్ డెల్టా వి నాట్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ మై ఈక్వేషన్ సో డెల్టా ఐఎల్ అక్కడ ఏమొచ్చిందంటే విఎస్ ఇంటూ డి ఇంటూ 1 మైనస్ డి by FL, అది delta L into 1 by 8fc. So what is the final answer? So delta Vc is equal to Vs into d into 1 minus d by 8f square Lc. That's it. అసలు ఎందుకు నేను క్యాలిక్యులేట్ చేసినా అనుకోవచ్చు. ఎన్ని క్యాలిక్యులేట్ చేసిన డెల్టా వీసీ నాకు తెలియాలి, ఎందుకంటే ఇట్స్ అ వోల్టేజ్. డెల్టా వీసీ అంటే ఏంటి? డెల్టా వీసీ ఇస్ నథింగ్ బట్ డెల్టా వి నాట్. డెల్టా వి నాట్ అంటే ఇట్స్ అ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. బట్ నాకు ఈ రిపుల్ ఉందా? ఆ రిపుల్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ రిపుల్? మాక్సిమం మైనస్ మినిమం పాయింట్. ఈ రిపుల్, ఆ రిపుల్ నాకు ఎంత జీరో అయింది అనుకో ఏమవుతుంది? ఇట్స్ అ కాన్స్టెంట్. ఇక్కడ ఈ డిస్టెన్స్ రిపులే కదా, అది జీరో అయింది అనుకుంటే కాన్స్టెంట్. అంటే ఇది ఎంత తగ్గిస్తే అంత మంచిదే. ఇది తగ్గించాలంటే ఏమేమి చేయాలి? కెపాసిటర్ని ఏం చేయాలి? పెంచాలి. అర్థమవుతుందా? కెపాసిటర్ని పెంచాలి. కెపాసిటర్ పెరిగితే ఏంటి? అపోజిషన్ టు చేంజ్ ఆఫ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, బికాస్ కెపాసిటెన్స్ ఇస్ అపోజిషన్ టు చేంజ్. అస్సలు ఈ చేంజ్ని కూడా అస్సలు అలౌ చేయదు. మళ్ళీ ఇండక్టర్ కూడా పెంచాలి. ఇండక్టర్ పెంచితే ఏమవుతుంది? ఇట్ విల్ ఆల్సో డిక్రీజ్ డెల్టా వి నాట్ అండ్ ఆల్సో కరెంట్లో కూడా అస్సలు చేంజ్ చేయకుండా చేస్తాం. ఫ్రీక్వెన్సీ పెంచారనుకో, టైం పీరియడ్ ఏమైంది? తగ్గింది. అంటే ఏంటి? దానికి ఈ పాత్ కూడా తక్కువ ఇస్తుంది. ఇప్పుడు ఈ టైం పీరియడ్ తగ్గించేస్తారు అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ఇది కొద్దిగా తగ్గి ఇలా పెరుగుతుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ పెద్దగా తేడా. అదే ఈ T1 పెరిగింది అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది మనం ముందు ఇప్పుడు మాట్లాడుకున్నాం. అలాగే డ్యూటీ సైకిల్, ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో that is the reason we have defined delta V. ఓకే. సో చేంజ్ ఇన్ కెపాసిటర్ కానీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిపల్ ఇన్ ద వోల్టేజ్ విల్ డిక్రీస్. అందుకే డెల్టా V0 క్యాలిక్యులేట్ చేస్తారు. సో డెల్టా V0 అంటే డెల్టా, నేను ఇక్కడ ఏమేమి చేశాను మీకు చెప్తాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ఐ నీడ్ టు రివైజ్ దీస్ థింగ్స్. ఫస్ట్ నేను ఎప్పుడైనా నాకు డెల్టా VC క్యాలిక్యులేట్ చేయాలి అంటే, somebody is asking డెల్టా VC క్యాలిక్యులేట్ చేయాలంటే నీకు ఈ ఫార్ములా మైండ్లోకి రావాలి. అప్పుడు నీకు ఐసీ మైండ్లోకి రావాలి. ఐసీ 2 మోడ్లలో కూడా ఇండక్టర్లో మెయిన్ కరెంట్ పోతే, లోడ్ కరెంట్ పోతే వచ్చే కరెంట్. ఓకే, ఫస్ట్ ఇండక్టర్ కరెంట్ తీసుకున్నాం. తర్వాత మన లక్ బట్టి IL యావరేజ్ ఈజ్ I0. తర్వాత ఐసీ వేవ్ ఫార్మ్ వేసాం, IL మైనస్ I0. అందుకే ఈ పాయింట్ I min మైనస్ I0, ఈ పాయింట్ Imax మైనస్ I0, ఈ 2 మైనస్ చేస్తే 0. మళ్ళీ ఈ పాయింట్ I min మైనస్ I0. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎంత ఏరియా ఉందో కింద అంత ఏరియా నెగిటివ్ ఏరియా ఉంది. సో టోటల్ యావరేజ్ ఇస్ 0. అప్పుడు అలాంటి కేసు అప్పుడు ఇది ఖచ్చితంగా T/2 అవుతుంది. ఎందుకంటే టోటల్లో ఇదొక T/4, ఇదొక T/4, ఇదొక T/4, ఇదొక T/4. అప్పుడే నీకు ఏరియాలు కూడా సేమ్ అవుతాయి. సో ఆ మధ్యలో ఉన్న ఏరియా ఎంత, ఆ మధ్యలో ఉన్న పార్ట్ ఎంత T/2, ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఎంత T/2. నెక్స్ట్ ఇది నీకు తెలుసు, ఇది మారినా కూడా ఇది ఏ పాయింట్, ఇది Imax మైనస్ I0, ఇది ఏ పాయింట్, ఇది I min మైనస్ I0. వాట్ ఈస్ ద డిఫరెన్స్? Imax minus I0 minus of I min minus of minus will become plus. I0 will get cancelled. What is this answer? Delta I. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి? డెల్టా I. మరి అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? డెల్టా IL/2. అంటే ఈ డిస్టెన్స్ ఎంత? డెల్టా IL/2. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్ T/2 ఇంటూ హైట్ డెల్టా IL/2. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ఏరియా. ఒక గ్రాఫ్కి ఏరియా కనుక్కున్నామంటే, ఇది వోల్టేజ్ ఇచ్చి ఇది కరెంట్ వచ్చి దీంట్లో ఏరియా కనుక్కున్నామంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, దట్ ఈస్ ద ఏరియా. వాట్ ఈస్ వోల్టేజ్ అంటే వెలాసిటీ ఇంటూ కరెంట్, దట్ ఈస్ ద. వాట్ ఈస్ వెలాసిటీ? డిస్టెన్స్ బై టైం. Time will get cancelled. What is the area? That is area of this graph is distance. Just like that, area of this graph is IC into T. IC into T is nothing but QC. Okay, now you have to take, this is delta IL, so that's why you have to take delta Q, because same components on both the sides should be there. Okay, next, what is delta Q? That is nothing but, we know one relation, Q is equal to CV. Okay, Q is equal to CV, so delta Q is equal to, C is always constant, so C into delta V. Okay, లేదు అంటే ఇలా కూడా రావచ్చు. ఇక్కడ నుంచి C into dV by so what is delta V? Delta V is equal to this. Delta V is equal to this. తర్వాత డెల్టా V అంటే ఏంటి? దిస్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. సో వోల్టేజ్ యొక్క VC అని రాసుకోవచ్చు, లేదు V0 అని రాసుకోవచ్చు. మనం V0 అని రాస్తాం. VC is equal to V0, both are same, both are parallel. ఆ తర్వాత డెల్టా Qకి మనము పుణ్య కాలంలో ఒక ఆన్సర్ నేర్చుకున్నాం. దిస్ ఆన్సర్ VS/D into 1 minus T. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మనం మాక్సిమం రిపుల్ క్యాలిక్యులేట్ చేస్తాం VS/4FL. ఓకే, ఫైనల్ ఈక్వేషన్ వుడ్ బి దిస్ VS into D into 1 minus T by 8F² L². సో కెపాసిటెన్స్ పెరిగితే వోల్టేజ్ ఇక్కడ తగ్గుతుంది, ఇండక్టెన్స్ పెరిగితే వోల్టేజ్ ఇక్కడ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగితే వోల్టేజ్. ఇవన్నీ కామన్ సెన్స్గా కూడా మాట్లాడుకోవచ్చు. కెపాసిటెన్స్ పెరిగింది, అస్సలు అలౌ చేయదు వోల్టేజ్, ఇంకా ఈ తగ్గడానికి కూడా అలౌ చేయదు. ఫ్రీక్వెన్సీ పెరిగింది అంటే ఏంటి? టైం తక్కువ అంటే తక్కువసేపు వోల్టేజ్ తగ్గడం, మళ్ళీ తక్కువసేపు వోల్టేజ్ పెరగడం, తక్కువసేపు వోల్టేజ్ తగ్గడం, తక్కువసేపు వోల్టేజ్ తగ్గడం. అది ఎక్కువసేపు ఉంది అనుకోండి, ఎక్కువసేపు వోల్టేజ్ తగ్గడం, ఎక్కువసేపు. సో ద రిపుల్ విల్ బికమ్. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉపయోగించారనుకోండి, నాకు ఇంకా తగ్గిపోతుంది.
కొంతకాలం తర్వాత ఇంకా తగ్గిపోతుంది, కొంత టైం ఇంకా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ ఐ విల్ గెట్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫిల్టర్. This is the advantage of filter, so that I will get V0 almost constant. I will get V0 almost. What is V0? What is this point? This point. What is V0? Duty cycle into Vs. What is duty cycle? Let us suppose you take 0.5. What is this? 10. So what is the answer? 5 volts. So we get 5 volts here. Okay. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చి సార్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ ఇనీషియల్గా ఎంత? ఇనీషియల్గా ఎంత అనేది పక్కన పెడితే ఎప్పుడైతే నువ్వు అక్రాస్ ద లోడ్ కనెక్ట్ చేస్తావు, ఇట్ విల్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ సడన్గా చేంజ్ అవ్వడం అనేది. ఓకేనా, మేబీ అది 0 నుంచి స్టార్ట్ అయినా, మేబీ ఫస్ట్ వేవ్ ఫామ్ నీకు ఒకలా అనిపించు, బట్ ఇన్ స్టడీ స్టేట్ ఇట్ విల్ రీచ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్ స్టడీ స్టేట్ ఇట్ విల్ రీచ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్ అబౌట్ బక్ కన్వర్టర్ ఆర్ బక్ రెగ్యులేటర్.